వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ డిబేట్లో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొరికిపూడి శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ గాది వెంకటేశ్వరరావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. చర్చలోకి వెళ్లే ముందు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మా ఏబిఎన్ నుంచి, ఏబిఎన్ మా ఆంధ్రజ్యోతి యాజమాన్యం తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. సో ఇక డిబేట్ కూడా జన్మదినం సందర్భంగా రకరకాల శుభాకాంక్షలు, లేకపోతే రకరకాల కార్యక్రమాలు అభిమానులు చేయడం కానీ చాలా ఉంటాయి. తప్పు కూడా కాదు. మా ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు కూడా విషెస్ చెప్తారు. ఎందుకంటే దానికి వ్యక్తిగతమే, రాజకీయమే. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజా, యేసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజా అనేది కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. మీరు విజువల్స్ చూడొచ్చు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. అవి ప్రభుత్వం అనుమతి లేకుండా ఆ హోర్డింగ్స్ పెట్టే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆ హోర్డింగ్స్ పెట్టే అవకాశం అసలే లేదు. ఎందుకు ఇది ఇవాళ ఇదైందంటే, ఏమో ఒకవేళ మరి ఇది కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ అనుకోవచ్చు, తప్పు అనుకుంటే తప్పు అనుకోవచ్చు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ హోర్డింగ్స్లో ఎక్కడ చూసినా కూడా క్రీస్తు గెటప్లో ఉన్నారు. ఎవరో ఆ పార్టీ అంతర్గతంగా చెప్పింది ఏంటంటే, ఆ డిజైన్స్ అన్నీ ఆయన కూడా చూసి ఓకే చేసిన తర్వాతనే అవి హోర్డింగ్స్కి ఎక్కాయని చెప్తున్నారు. అది నాకు తెలియదు, ఆ విషయం తెలియకుండా నేను చెప్పలేను. కానీ ఈ హోర్డింగ్స్ మాత్రం వారు క్రీస్తు గెటప్లో కూర్చుని ఉండడం, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల్ని కాస్త సైతాన్లుగానో లేకపోతే వ్యతిరేక శక్తులుగానో చూపించడం. మరి ఇంత దిగజారిపోవాలా రాజకీయం అనేది కొంత బాధాకరం కాదు. అది ఒక రకంగా చెప్పాలి అని అంటే అది పరాకాష్ఠకు చేరినట్టే. మామూలుగా అంటే నేను చిన్నప్పుడు జర్నలిస్ట్గా నేను మా ఊరు నుంచి పక్క ఊరికి చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళం సైకిల్ వేసుకొని. మా దయ్యాల వాగున ఒక బ్రిడ్జ్ ఉండేది, ఒక వాగు ఉండేది. ఆ వాగు బ్రిడ్జ్ మీద రాసి ఉండేవి పోల్స్ మీద రకరకాల యేసు ప్రభువుకు సంబంధించిన స్లోగన్స్ అంటే అంటాం కదా, అవే సూక్తులు, వాక్యాలు. అవి యేసు ప్రభువు ఒక్కడే దేవుడు, మరి ఏ దేవుడు నువ్వు లేడు, నన్ను నమ్ముడు, ఇట్లాంటివి ఉండేవి. అంటే నిజంగా కూడా క్రైస్తవంలో హిందువులంటే ముక్కోటి దేవతలు అంటారు, కానీ క్రైస్తవంలో యేసు ఒకరే వాళ్ళకి ప్రభు, ఆ మతాన్ని ఆచరించే వాళ్ళకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఒక్కడనే నాయకుడిని, ఇంకెవడు నాయకుడు లేడు ఈ దేశం మీద, ఈ భూమి మీద అనుకుంటున్నారా? తెలియదు. జన్మదినం రోజు విమర్శలు అని ఏంటి అనుకోవచ్చు, కానీ మరి దాన్ని ఏమంటారో చెప్పాలి, చూసిన వాళ్ళు చెప్పాలి, ఆయన కూడా సమాధానం చెప్పాలి. క్రైస్తవ సోదరులు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా కొంత, అంటే మరి బాగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాగా ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు ఇద్దరు ఒకటే అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ ఐ డోంట్ థింక్ సో. క్రిస్టియానిటీని బలంగా నమ్మేవారు, ఆచరించేవారు క్రీస్తుని, ఒక మనిషిని ఒకటే అని అనుకుంటారని నేనైతే అనుకోవట్లా. ఒకటి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు కానీ, ఆయన చేసే రాజకీయాలు కానీ, ఆయన వివిధ రకాలుగా చేసే యాక్టివిటీస్ కానీ
ఆయనని క్రిస్టియానిటీ నుంచి ఎప్పుడో దూరం జరిపేసా అనే చర్చ కూడా ఉంది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ హోర్డింగ్స్, ఈ పరాకాష్ఠకు చేరిన ఈ ప్రచారం దేనికి సంకేతం? అలా చేసుకోవచ్చా? ఏదో సోషల్ మీడియాలో ఏదో బొమ్మలు పెట్టి చేసుకున్నారు, బాహుబలి లాగానో చేశారు, నిజమే, ఆ మాట కూడా నిజమే. చంద్రబాబు నాయుడు గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల గెటప్స్తో వాళ్ళని దేవుళ్ళు వీళ్ళని దేవుళ్ళుగా సోషల్ మీడియాలో మన ఇవి పెట్టి చేసుకున్నారు. ఎందుకంటే అవి ఏదో ఫోన్లో ఉంటాయి, ఎవరికి పట్టదో, ఎవరు చేస్తాడో కూడా తెలియదు. కానీ ఇదేంటిది? పెద్ద పెద్ద కూడళ్లలో, విజయవాడ లాంటి మహానగరంలో, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ చాలా చోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్స్, నేను చిన్న పోస్టర్లు కూడా కాదు అవి. సో ఈ రకమైన దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఈ రకమైన పబ్లిసిటీ కోరుకుంటున్నారు అని అంటే దాన్ని ప్రజలు మరి ఎలా స్వీకరిస్తారో, క్రైస్తవ సోదరులు ఎలా స్వీకరిస్తారో, మరి రేపు రాబోయే క్రిస్మస్ నాడు నిజానికి యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ రకమైన ప్రచారం దొరకదో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఆ హోర్డింగ్స్ మీద యేసు ప్రభు కూడా ఈ రకమైన హోర్డింగ్స్ పెడతారో పెట్టరో నాకు తెలియదు. సో ఈ పరాకాష్ఠకు చేరిన ఈ అంశం మీద ముందు చర్చిద్దాం, తర్వాత వేరే అంశం ఉంది, దాని మీదకి వెళదాం. ముందుగా మనతో శ్రీనివాసరావు గారు, అలాగే బీజేపీ విల్సన్ గారు, గాది వెంకటేశ్వరరావు గారు అండ్ పట్టాభి గారు ఉన్నారు. సో ముందుగా శ్రీనివాసరావు గారు, హోర్డింగ్స్ ప్రభు అంటే యేసు ప్రభు కాదు, ఇక్కడ మనం జగన్ ప్రభు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించి మీ విశ్లేషణ. అంటే ప్రతి మతంలోనూ రెండు రకాల ప్రజలు ఉంటారండి. కొంతమంది ఆయా సందర్భాల్లో దండం పెట్టుకొని ఆయా మత విశ్వాసాల ప్రకారం, మతాచారాల ప్రకారం కాస్త ప్రార్థన చేసుకొని మళ్ళీ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అది రొటీన్ ప్రాసెస్. రెండో వర్గం ఏంటంటే మత ప్రచారంలో ఉంటారు. ఇక ఆ మతమే వాళ్ళకి జీవనాధారం. ఆ మతాన్ని ఎంత ప్రచారం చేయటానికి వీలవుతుందో అంత చేస్తారు. దాని నుంచి వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది, ఒక ప్రయోజనం ఉంటుంది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చాలా దశాబ్దాల నుంచి క్రైస్తవ మతంలో ఉంది, అది అందరికి తెలిసిన విషయం. అయితే మతాన్ని ఎప్పుడు దాచుకోవటానికి కూడా ఆ కుటుంబం ప్రయత్నం చేయలేదు, తప్పుకోలేదు, అసలు లేదు. ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళకి ఒక వర్గానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళు క్రైస్తవ మతాన్ని ఓపెన్గా విజయం గారు బైబుల్ పట్టుకొని తిరిగి. సరే, ఇప్పుడు సందర్భం ఏంటి అంటే ఇట్లాంటి హోర్డింగ్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పెట్టలేదు, లేదా ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం క్రిస్మస్ ఇలా చేయలేదు, ఈ స్థాయిలో ఎప్పుడు చేయలేదు. ఇది క్రిస్మస్ కాదు, ఇది ఆయన పుట్టినరోజు. రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఇమేజ్ ఇవ్వాలనుకుంటుంది వాళ్ళ పార్టీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దేన్ని హైలైట్ చేసి వెళ్ళాలనుకుంటుందంటే, ఇప్పుడు మనం 4.5 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ మీద డిబేట్ పెడుతున్నాం. అవును, ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందని, ఆర్థిక విధ్వంసం జరిగిందని, అందుకు రాజధాని నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం మీద మనం ఒక చర్చ తీసుకెళ్తున్నాం. దీనివల్ల రాష్ట్రానికి నష్టం, ప్రజలకు నష్టం, భవిష్యత్తుకు నష్టం. కాబట్టి పరిపాలన ఇలా ఉండకూడదు, ఇలాంటి ముఖ్యమంత్రి ఇలా ఉండకూడదు, ఈ ముఖ్యమంత్రిని మళ్ళీ ఇంకోసారి గెలిపించకూడదు అని మనం చెప్తున్నాం. అయితే దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం ఎలా ఉంది? కేంద్రంలో బీజేపీ ఉంది, 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మళ్ళీ నిన్న మొన్న మోడీ గారు అన్నారు 3వ సారి కూడా నేను ప్రధానమంత్రి అని. లేదు, మొన్న 3 రాష్ట్రాల ఫలితాల తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈసారి కేంద్రంలో బీజేపీ. ఇట్లా చర్చ జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో గత 4.5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత, లేదా రేపు ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఈ అభివృద్ధి చేశాను నేను అని జనానికి చూపించి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2-3 నెలల క్రితం ఏం చేశారంటే ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళారు.
ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశారు? ఈ ప్రాజెక్టు నేను ప్రారంభించాను, ఇంత నిధులు కేటాయించాను, ఇంత పని చేశాను అనే ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూపించారు. ఇది పూర్తి చేయలేదు ఇల్లు. అలాగనే లోకేష్ గారి పాదయాత్రలు ఏం చేశారంటే దారి పొడవున కియా పరిశ్రమ దగ్గర కియాని, ఫాల్కాన్ దగ్గర ఫాల్కాన్ని, అట్లా రకరకాల సంస్థలు చూపిస్తూ ఇవి మేము తెచ్చాము అని చెప్పారు. SCL దగ్గర ఇవి మేము తెచ్చాము అని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డెవలప్మెంట్ లేదు, ప్రాజెక్టులు లేవు, ఆయనకి మిగిలింది ఏంటంటే చివరికి కులం మతం. ఆయనకి వైఎస్ఆర్సీపీ అంటే ఇప్పుడు వైఎస్ఆర్ క్యాస్ట్ పార్టీ లేదా వైఎస్ఆర్ క్రిస్టియన్ పార్టీ, ఈ రెండిటి ద్వారా ఎంత లబ్ధి పొందగలిగితే అంత లబ్ధి పొంది, ఇక్కడ క్రిస్టియన్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దళితులే క్రిస్టియన్స్ అనుకుంటారు. మీరు గమనించండి, ఇప్పుడు క్రైస్తవ మతం అనేది అన్ని కులాల్లో ఒక రకంగా చెప్పాలంటే క్రిస్టియన్ తో పోటీ పడి కూడా ఇతర కులాల్లో క్రైస్తవ మతంలోకి కన్వర్షన్స్ పెరిగాయి. కాబట్టి ఏమైందంటే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. మతం అనగానే వాళ్ళందరూ యేసు ప్రభు కోసం కదా క్రైస్తవ మతం తీసుకున్నది, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభువుగా చూసి కాదు కదా. అంటే నాకు డౌట్, సందేహం, ఒక విషయం సార్, డౌట్ అనుమానం. మీరు ప్రతి మతంలోనూ ఇప్పుడు బాబాలు స్వామీజీలు ఉంటారు, దేవుడి కన్నా కూడా వీళ్ళ అడావుడు ఎక్కువ ఉంటుంది. అది హిందూ మతం. ఇక్కడ కూడా యేసు అసలు వాస్తవానికి క్రైస్తవ మతం అనేది ఒక ప్రేమతత్వాన్ని బోధించే ఒక జీవన విధానం. అది వేరు సార్. ఇప్పుడు జనానికి ఆ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఆ సెంటిమెంట్ ని రాజకీయంగా వాడుకోవటానికి అంటే సందర్భం ఒక్కటి సార్. ఇప్పుడు హిందూ మతం చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రజల్లో క్రైస్తవ మతం పట్ల ఉన్న ఆ విశ్వాసాన్ని గాని నమ్మకాన్ని గాని ఆయన రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారు. నేను అనేది కూడా ఏంటంటే హిందూ మతంలో ఎలా ఉంటదంటే, అంటే తప్పు, అదేదో నెగిటివ్ యాంగిల్లో చెప్పట్లేదు నేను, ఎందుకంటే బీయింగ్ ఏ హిందూ నేను చాలా చూశాను పల్లెటూళ్ళలో, గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటుందంటే, ఎక్కడన్నా రోడ్డు మధ్యలో ఒక రాయి మీద రాత్రిపూట కాస్త పసుపు కాస్త కుంకుమ వేస్తే తెల్లారిపటికి అక్కడ పూజలు మొదలవుతాయి. అంటే అక్కడ పసుపు కుంకుమే చాలా ఇంపార్టెంట్ హైందవంలో. కానీ ఇస్లాంలో కానీ లేకపోతే క్రైస్తవంలో కానీ అలా ఉండదు. చర్చ్ ఉండాలి, క్రాస్ పెట్టాలి కదా, ఫాదర్లు ఉంటారు, మహా అయితే ఫాదర్లు వాళ్ళు ఉంటారు. కానీ ప్రభువు ఒక్కడే. క్రైస్తవ మతం మొత్తానికి ప్రభువు జీసస్ క్రైస్ట్. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ కూడా దేవుడు అని చెప్పలేదండి, ఆయన దేవదూత, దేవుని బిడ్డ. అదే దేవుని బిడ్డ, దేవుడు పంపిన దూతగా నేను వచ్చానని అదే చెప్తారు. సరే, అది అంత డీప్ గా నేను చదవలేదు ఆయన్ని, చదవకుండా, కాకపోతే మేము చిన్నప్పటి నుంచి విన్నదే చెప్తున్నాను నేను. దేవుడు దూత, దేవుడు బిడ్డ, పశువుల పాకలో మేరీ మాతకు పుట్టాడు, ఇదంతా ఒక ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులు కానీ ఇతర క్రైస్తవులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు యేసుక్రీస్తుగా భావిస్తున్నారా అనేది ఇప్పుడు నాకు తెలుసుకోవాలనే ఒక తపన మధ్యాహ్నం ఉదయం నుంచి ఆ బొమ్మలు చూసిన దగ్గర నుంచి. రైట్, విల్సన్ గారు నమస్కారం. ఆర్డి విల్సన్ గారు. విల్సన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని డెఫినెట్గా ఆయన పుట్టినరోజు, ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈ రకమైన ప్రచారం చేసుకోవాలి, ప్రచారం అవసరమే. కానీ ఈ రకమైన ప్రచారాన్ని మనం ఏమనాలి? మీ దగ్గర కరెంట్ లేనట్టుంది. ఉంది వెంకటకృష్ణ గారు. మీకు ప్యానల్ లో ఉన్న మిత్రులు పెద్దలందరూ నమస్కారం. మతాన్ని ఎప్పుడు కూడా రాజకీయాలకి వాడకూడదు, కానీ మతం సంబంధించి ఒక ప్రధాన విశ్వాసాలని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తుంటది. అది మేము జై శ్రీరామ్ అంటుంటాము. అది జీవన విధానంలో బాగా చెప్తాం. హిందూ మతానికంటే కూడా హిందూ జీవన విధానం గురించి చెప్తుంది బీజేపీ. మాకేం ముద్రేస్తారంటే హిందువుల పార్టీ అంటుంటారు. అదే నిజమైతే హిందువులందరూ ఓటేస్తే ఈ దేశంలో ఏ పార్టీ కూడా అధికారంలో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మేము చాలా బ్యాలెన్స్ గా ఉన్నాం అనేది అదొక ఎగ్జాంపుల్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దేవుడితో పోల్చుకోవడం అంటే అది క్రైస్తవత్వానికి కూడా కొంత అవమానకరం. ఎందుకంటే వాస్తవానికి క్రీస్తు నిరాడంబర జీవితాన్ని జీవించాడు, ఆయన ప్రవక్తగా ఉన్నాడు, 10 మందికి మార్గదర్శిగా ఉన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నారు. తర్వాత మీరు తప్పు చేయకపోతే మగ్ధులేని మరి అని మహిళ మీద రాళ్ళేమన్నాడు. అంటే ఆ విధంగా ఒక జీవన విధానం చూపించాడు.
కానీ ఇక్కడ మీరేం తప్పు చేయకపోతే నా మీద రాళ్ళు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా రాళ్ళు చాలా పడతాయి. అంటే ఆయన ఆర్థిక విధానాలన్నీ కూడా రాష్ట్రాన్ని కృంగదీసేది అర్థమవుతుంది. వాస్తవానికి మనిషికి కావాల్సింది మతం కాదు, మనిషికి కావాల్సింది మానవత్వం, దాంతోపాటు మత విలువలతో అది వ్యక్తిగతం. అదే సమయంలో ఆ మతాన్ని మనం ఎక్కడెక్కడ వాడినా కానీ అది తప్పది. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా క్రిస్టియన్ కాదు, పూర్తిగా హిందూ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారా సగం అటు సగం ఇటు కూడా ఉంటారా? ఏం నాకు తెలియదు. ఆస్తికులు నాస్తికులు అని తెలుసు కానీ సగం అందులో సగం ఇందులో ఉంటారని నేను ఎప్పుడు చూడలేదు. యాజ్ పర్ బైబుల్ చదువుకున్న అందరికి గట్టి తెలుసు. ఇప్పుడు స్వామి శారదానంద దగ్గరికి వెళ్ళారు, ఏ విశ్వాసంతో వెళ్తున్నారు ఆయన? అదే మనం డిబేటింగ్ పాయింట్. తర్వాత ఆయన రాజశ్రీ యాగం శ్యామల యాగం ఇది చేశాడు కదా, రాజశ్యామల యాగం బైబిల్ చెప్పలేదే. ఒకవైపు బైబిల్ పేరుతో దళితుల్ని లేదా క్రిస్టియన్స్ ని ఓటు కావాలని కోరుకుంటూ, అదేవిధంగా రాజశ్యామల యాగం ఇటువంటి యాగాలు చేసి హిందువుల ఓటు కోసం తాపత్రం. అంటే ఇక్కడ పొల్యూషన్ అయింది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాస్తవానికి ప్రజలకు కావాల్సింది ప్రగతి, అభివృద్ధి కావాలి, వాళ్ళు బతకడం కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నేను ఆ మధ్య ఒక వైసీపీ నాయకుడు గారు చెప్పా, అమరావతిని టచ్ చేయడం మీరు హిస్టారికల్ బ్లండరు, మీరు ఓడిపోతే దానికి కారణం అమరావతి అని గట్టి చెప్పారు. ఇప్పుడు కూడా నా స్టాండ్ అదే. కాబట్టి అమరావతిని పడకేయించడం ద్వారా 5 నుంచి 10,000 కోట్లు వచ్చే ఇన్కమ్ ని మరి కుంగదీసిన జగన్మోహన్ రెడ్డి గారి క్రీస్తుకి ప్రతినిధి ఎలా అవుతాడు? తర్వాత యాజ్ పర్ క్రిస్టియానిటీలో వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకోడు. బైబుల్ ఫాలో వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఉపాధి కోసం, బతకడం కోసం, బతుకుదీరు కోసం కొంత సంపాదించుకుంటారు తప్ప వేల కోట్లు అవినీతి చేయకూడదు. 10 కమాండ్మెంట్స్ అని ఒకటి ఉన్నాయి పాత నిబంధనల్లో. కానీ 10 కమాండ్మెంట్స్ లో చూసుకుంటే ఖచ్చితంగా ఈ అవినీతి అనేది మనం చేయకూడదు అర్థమవుతుంది. కానీ దాన్ని మనం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి విరుద్ధం కదా. అంటే ఈ రోజు ఆయన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి అన్ని తెలుసు కదా. ప్రతి రాష్ట్రంలోనూ ఆస్తులు పోగేసుకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హిస్టరీ ఉంది కదా. కాబట్టి ఇది ఒక బ్లండర్. అంటే ఆయన్ని ఒకవేళ ఎవరైనా అమాయకంగా క్రీస్తుతో పోలిస్తే అది వాళ్ళ దుందుడుకుతనమో లేకపోతే వాళ్ళ చైతన్య రాహిత్యమో అవుతుంది. కాబట్టి అది చైతన్యానికి కిందకి రాదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్స్ కి అదనంగా చేసింది. ఇప్పుడు క్రైస్తవ ఆస్తులు ఉన్నాయి, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏమైనా ఆస్తులు తిరిగి క్రిస్టియన్స్ కి ఇచ్చారా? బాప్టిస్ట్ ఆస్తులు ఉన్నాయి, అదేవిధంగా ఇతర ఆస్తులు ఉన్నాయి. ఏమైనా ఇవ్వగలిగాడా? మరి ఇవ్వనప్పుడు క్రిస్టియన్స్ కి ఆయన చేసిన మేలు ఏంటి? అంటే ఓటు బ్యాంక్ కోసం వాస్తవానికి రాజ్యాంగానికి విరుద్ధంగా పాస్టర్ల పేరుతో నిధులు ఇచ్చారు. అది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. పాస్టర్ల పేరుతోటి, మొల్లాల పేరుతో నిధులు ఇవ్వమని లేదు. ఒకవేళ హిందూ ధార్మిక సంస్థ పూజాలకు ఇచ్చినా హిందూ దేవాలయం నుంచి వచ్చే రాబడి వచ్చు. ఇక్కడ మేమే చెప్తున్నాం, చర్చి నుంచి వచ్చే రాబడి వస్తే ఆ రాబడి ప్రభుత్వానికి వస్తే ఆ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు నుంచి మీరు ఇవ్వండి పాస్టర్కి అభ్యంతరం లేదు. కానీ ప్రజాధనాన్ని పాస్టర్లకు ఇవ్వడం, లేకపోతే ప్రజాధనాన్ని మొల్లలకు ఇవ్వడం ద్వారా ఏంటంటే ఆయన ఒక ఓటు రాజకీయం చేస్తున్నాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇందులో ఏమి సందేహాలు లేవు, సస్పెషన్లు లేవు. బట్ ఇక్కడ నేను మెయిన్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు ఆయనకి తెలియజేశారో నాకు తెలియదు కానీ బట్ అది ఆయన్ని ఇంతకు ముందుగా కూడా ఒక నాయకుడు వయసుని మాకు ఏసు అని చెప్పి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాడు. మళ్ళీ ఆయన ఈరోజు వైసీపీలో కూడా ఉన్నాడు. అంటే ఎప్పుడు కూడా మన మనుషులు దేవుడితో పోల్చుకోకూడదు. పోల్చుకుంటే మనం పోతాం, ఆకాశంలోకి పోతాం. కాబట్టి అలా పోల్చుకోకూడదు. వాళ్ళు ఇచ్చిన ప్రవచనాలు, వాళ్ళు ఇచ్చిన సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడమే మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం. మీరేమంటున్నారంటే అవినీతికి పాల్పడే లేకపోతే ప్రజలపై అరాచకాలు చేసే అప్రజాస్వామిక పాలన చేసే జగన్మోహన్ రెడ్డి గారు యేసు ప్రభువుకు ప్రతినిధి ఎలా అవుతాడు? లేకపోతే శారదాపీఠ రాజశ్యామల యాగం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రతినిధి అవుతాడు? యేసు ప్రభువుకి ప్రతినిధి ఎలా అవుతాడు అని ఒక్క నిమిషం సార్, ఇవన్నీ చేసి ఆయన యేసు ప్రభువుకి ప్రతినిధి ఎలా అవుతాడు అనేది మీ క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన అక్కడ ప్రతినిధి కాదు, ఏకంగా యేసు ప్రభువునే చేసి పడేశారు. మరి ఆయన భక్తులు లేకపోతే ఆయనకి తెలిసి జరిగిందో, మీరు అన్నట్టు ఆయనకి తెలిసి జరిగిందో తెలియదు. బట్ నేను విన్నదైతే ఆయన ఓకే చేసినాకనే ఆ హోర్డింగ్స్ ఎక్కాయి పైకని. పైగా అవేమీ చాటుగా మాటుగా లేకపోతే సోషల్ మీడియాలో ఎవడో గ్రాఫిక్ చేసి పెట్టింది కాదు. అది భారీ ఎత్తున పెద్ద పెద్ద హోర్డింగ్స్. మీరు విజయవాడ వెళ్తే చూడవచ్చు, విజయవాడలో ఉన్నాయంట, ఇంక చాలా చోట్ల ఉన్నాయి, వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి. ఆయన పక్కదారి పడిచే కార్యక్రమాలు ఇవన్నీ అంతేనా? బ్రహ్మంలోకి వెళ్ళిపోతున్నారేక? అంటే ఎందుకు దానివల్ల ఏంటి? ఆయన సంక్షేమం మీద ఆధారపడి ఎన్నికల్లో పోవచ్చు కదా. మరి నీ సంక్షేమ కార్యక్రమం నీకు నమ్మకం లేక నువ్వు మతాన్ని ఎందుకు వాడుకుంటున్నావు? మతాన్ని అసలు వాడకూడదు. అసలు ఒక మనిషిని దేవుడితో ఎప్పుడు పోల్చుకోకూడదు. పోల్చుకుంటే మనం
చెప్పలేం కానీ ఆ భాష ఇంకో రకంగా ఉంటుంది. బట్ ఆయన జన్మదినం కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాము, ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటాము. అదే సమయంలో బైబుల్ కు పూర్తి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది ప్రజలందరికీ తెలుసు. ఆయన సంపాదించిన ఆస్తులు నిదర్శనం. నేను ఎక్కడ ఎవరైనా సరే దాంతో నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక బైబుల్ ఫాలో అయ్యే వ్యక్తి నిరాడంబరంగా ఉంటారు, ఆ వ్యక్తిగత ఆస్తులు సంపాదించరు. స్పష్టంగా ఇది బైబుల్లో విత్ కొటేషన్స్ తో నాకంటే పాస్టర్లు పిలిస్తే వాళ్ళు చెప్తారు. అదే సమయంలో ఆయన వ్యవహార శైలి బైబిల్ కు పూర్తిగా విరుద్ధం అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఆయన బైబిల్ వాడుకున్నా లేకపోతే చర్చిని వాడుకున్నా అదే విధంగా యేసుక్రీస్తు వాడుకున్నా అది తప్పది. క్రీస్తు అనేక శ్రమలు కోర్చి మరి ఆయన మరి నన్ను వల్ల నా పొరుగు వారిని ప్రేమించమని చెప్పని, తర్వాత దేవా వీళ్ళు ఎవరికి తెలియదు అని చెప్పని ఆయన సిలువు మోసి ఆయన కష్టాలు పడ్డాడు. మరి ఇక్కడ ఏ కష్టపడ్డాడు? ఈయన పాదయాత్ర చేశాడు, అయితే వాళ్ళ నాన్నగారు లెగసీని తీసుకుని ఆయన ఎదిగాడు తప్ప ఈయన ఏం కష్టాలు పడలేదు కదా. బైబిల్ పూర్తి విరుద్ధంగా ఆయన కూడా అర్థమవుతుంది కదా. కాబట్టి క్రిస్టియన్స్ ఆ భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. దళిత క్రైస్తవులు చాలా మంది ఎస్సీలు ఉన్నారు. ఆ ఎస్సీ కార్పొరేషన్ మొత్తం పథకాలు మూసేసిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి మా నాయకుడు అనుకోలేరు. కాబట్టి ఆయన ప్రతిదీ ఆయన దగ్గర సెల్ఫ్ గోల్ వేసుకుంటా పోయారు. కాబట్టి కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేయడం దగ్గర నుంచి ఈ రోజు క్రిస్టియన్ కార్పొరేషన్ కి ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చాడా అది చెప్పానండి? ఏదైనా క్రిస్టియన్స్ కి ఎవరికైనా ఒక 10,000 లోన్ ఇచ్చాడా? మరి ఏమైనప్పుడు ఆయన క్రిస్టియన్ ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? అంటే ఇది ఒక రకంగా ఈ ప్రచార పిచ్చి, లేకపోతే ఆయనకి తెలిసి జరిగితే ఒక రకమైన ప్రచార పిచ్చి, తెలియకుండా జరిగిన నాయకుడిని భ్రమల్లో పెట్టే ఒక పిచ్చి పరాకాశకు చేరింది అనుకోవచ్చేమో. శ్రీనివాసరావు గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బైబిల్లో మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం, ఒక ఒంటె సూది బెజ్జంలో దూరటం సాధ్యమైంది కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది మత్తయి సువార్త 19:24. రైట్. ఇది డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఆ ప్రచారము, ఆయన జన్మదిన సందర్భంగా పెట్టిన హోర్డింగ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఎలాంటి హోర్డింగ్స్ పెట్టారో. స్టేట్ మొత్తం దాదాపుగా చాలా ప్లేసెస్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని జీసస్ క్రైస్ట్గా, యేసు ప్రభువుగా జగన్మోహన్ రెడ్డి గారిని చిత్రించి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. ఆయన రొట్టె ముక్కలు, చేపలు పంచుతున్నట్టుగా రకరకాలుగా ప్రజల్ని పెట్టారు. అక్కడ ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీలను కూడా చూపించే ప్రయత్నం జరిగింది. సో దీని మీద పట్టాభి గారు నమస్కారం అండి. పట్టాభి గారు, జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా జరిగిన ఈ ప్రచారాన్ని, లేకపోతే ఈ హోర్డింగ్స్ ని ఏకంగా యేసు ప్రభువులోకి పరకాయ ప్రవేశం చేయడాన్ని ఎలా చూస్తున్నారు? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇక వాళ్ళ ఈ హోర్డింగుల విషయానికి వస్తే వికే గారు, అంటే ఒక మతానికి సంబంధించిన వారిని ప్రత్యేకంగా ఆకర్షించడం కోసం రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో గంపగుత్తుగా ఆ ఓట్లన్నీ కూడా తమకి పడాలన్న ఒక ఆకాంక్షతో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని యేసుక్రీస్తుగా చిత్రీకరించి హోర్డింగ్స్ పెట్టారన్నది మనకు అందరికీ కూడా అర్థమవుతోంది. కాకపోతే ఎవరైతే పెట్టారో వాళ్ళు కొద్దిగా మాలాంటి వారిని కొంచెం సలహాలు అడిగితే మేము ఇంకా బెటర్ ఐడియాస్ కూడా ఇచ్చుండేవాళ్ళం. కాబట్టి నెక్స్ట్ టైం ఇటువంటి ఏమన్నా ప్రయత్నాలు చేసే ముందు అడగండి, మేము కూడా సలహాలు ఇస్తాం. ఎందుకంటే మేము ఇటువంటి పనులు చేయలేం, కానీ మీకు అటువంటి పైత్యం బాగా పెరిగింది కదా, మాకు అటువంటి పైత్యాలు లేవు, మీకు ఆ పైత్యం బాగా పెరిగింది. కాబట్టి ఇవాళ ఈ హోర్డింగుల బదులు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అమరావతి వీధుల్లో చక్కగా ఒక సిలువ ఆయన భుజానికి వేసి జెరూసలం వీధుల్లో యేసు ప్రభు గారిని తిప్పినట్టు, ఐ థింక్ ఆయన ఎవరో రోమన్ ఎంపరర్ పాంటియస్ ఎవరో సాల్మన్ అని చెప్పాలి. సో ఆయన జెరూసలం వీధుల్లో తిప్పారు. అట్లా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతి వీధుల్లో ఒక సిలువను భుజానికి వేసి ఆయన్ని క్రూసిఫై చేయమని అయితే నేను అడగట్లేదండి. నేను ఎందుకంటే పాపం ఆయన జన్మదినం,
నేను ఆయన క్రూసిఫై ఆ సీన్ వద్దులేండి, పాపం బాగోదు, ఆయన పుట్టినరోజున అటువంటి సీన్లు మనం కోరుకోకూడదు. కానీ అట్లీస్ట్ ఈ సీను ఆయన చేత చేయించుంటే ఇంకా బాగా దగ్గరయ్యేవాళ్ళేమో మరి జగన్మోహన్ రెడ్డి గారు. మతానికి చెందినటువంటి వారు ఇంకా కూడా బాగా దగ్గర తీసుకునే వాళ్ళేమో. అబ్బా మన కోసం చూడు ఎంత కష్టపడతా ఉన్నాడో. అట్లాగా సిలువ మోస్తున్నప్పుడు వెనకమాల ఒక నలుగురిని పెట్టి కొరడాలతో 4 వాతలు కూడా వేయించుతా ఉంటే ఇంకా దగ్గర అయ్యేవాళ్ళు. అబ్బా అసలు మన కోసం మన జగనన్న సిలువ మొయటమే కాదు, అసలు కొరడా దెబ్బలు కూడా తింటున్నాడు మన జగనన్న అని చెప్పి ఇంకా బాగా దగ్గర అయి ఉండేవాళ్ళేమో మరి. కాబట్టి అన్నది కూడా పాయింటే, మీరు అన్నది కూడా పాయింటే. ఒక క్రిస్టియన్ అయి ఉండి హిందువుల కోసం రాజశ్యామల యాగము, పుష్కరాల్లో పుష్కర స్నానాలు ఆయన పెట్టుకుని స్వరూపాందన నందనం పెట్టుకుని చేసినప్పుడు క్రిస్టియన్ దీనికోసం ఆయన పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్న అవి చేయడంలో తప్పేం లేదండి, ఏముంది? ఏముందండి, తప్పే ఉంది పాపం. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాగా ఇష్టం కదా, కాబట్టి పాపం ఎందుకో మిస్ అయ్యారు అవకాశాన్ని. కాబట్టి నెక్స్ట్ టైం ఇటువంటి ఐడియాలు ఏమన్నా కావాలంటే, ఇటువంటి పైత్యపు ఐడియాలు మేము చేయలేము, ఇటువంటి పనులు మాకు అటువంటి ఆలోచనలు లేవు, రాజకీయాల కోసం ఓట్ల కోసం ఇటువంటి డ్రామాలు మేము వేయలేం. కానీ మీరు దానిలో బాగా సిద్ధహస్తులు అయిపోయారు కాబట్టి అటువంటివి మీరు ట్రై చేయొచ్చు. రెండోది, వికే గారు ఇప్పుడే నాకు ఒక పాస్టర్ గారు ఒక మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టి ఆయన ఏమన్నారంటే, ఇటువంటి పైత్యపు చేష్టల్ని బైబిల్లో యేసుక్రీస్తు గారు బైబిల్ గ్రంథంలో వీటిపైన కూడా ఒక వాక్యం ఉందండి, ఇటువంటి ఏవి కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదని చెప్పి ఆయన బైబిల్లో లూకా 16:15 ఆయన పంపించిందే చదువుతున్నా. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయాలను ఎరుగును, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అంటే ఇటువంటి పిచ్చి చేష్టలు దేవుని దృష్టికి అసహ్యమని దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా పెట్టారు. గాడ్ నోస్ యువర్ హార్ట్స్. ఇన్ అదర్ వర్డ్స్, గాడ్ నోస్ వాట్ రియలీ మోటివేట్స్ దెమ్. He knows what they are really after. He can see through their false piety and hypocrisy. He knows that their primary concern is their money and their power. You can fool a lot of people, even yourself, but God knows the heart and He knows exactly who they are. అంటే ఈ వాక్యం ద్వారా బైబిల్లో ఏం చెప్తా ఉన్నారంటే, ఇటువంటి పైత్యపు చేష్టలు చేసేవారు ఆ భగవంతునికి అసహ్యము అని చాలా స్పష్టంగా చెప్పారని బైబిల్ గ్రంథంలో ఒక పాస్టర్ గారు నాకు మెసేజ్ పెట్టారు, అదే చదివి వినిపించా. కాబట్టి భగవంతుడు కూడా ఇటువంటివి ఏమి కూడా యాక్సెప్ట్ చేయరండి. ఇందాక విల్సన్ అన్న చెప్పినా లేదంటే కొలిగిపూడి అన్న చెప్పినా వారిద్దరికి ఇంకా బాగా నాకంటే ఎక్కువ పరిజ్ఞానం ఉంది కాబట్టి బైబిల్ పట్ల క్రిస్టియానిటీ పట్ల. కాబట్టి ఇటువంటివి ఏవి కూడా జీసస్ క్రైస్ట్ ఆయన జీవన విధానం మొత్తం చూసినట్లయితే ఆయన చాలా సాదాసీదాగా జీవించినటువంటి వ్యక్తి, ప్రపంచానికి ఒక మంచి జీవన విధానాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఊరికొక ప్యాలెస్ కట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ అన్ని వర్గాల వారిని హింసిస్తూ ఈయన జీసస్ క్రైస్ట్కి ఈయనని చిత్రీకరించడం ఏంటండి? కాబట్టి ఇటువంటివి ఏవి కూడా భగవంతుడు కూడా ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఒక రకమైనటువంటి అసహ్యం అని కూడా పాస్టర్ గారు చెప్తా ఉన్నారు. ఇదంతా ఏంటంటే పైత్యం పెరిగిపోయింది. ఒక పక్కన రకరకాలైనటువంటి సర్కస్లు చేస్తూ రేపు ఎన్నికల్లో గెలవాలన్న ప్రయత్నం చేస్తున్నారు కదండి బాగా. ఆ పిచ్చి ప్రయత్నాల్లో భాగంగానే ఇటువంటి హోర్డింగులు కూడా మనకు దర్శనమిస్తున్నాయి. కానీ వీటి ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదు, ఫలితం కూడా దక్కదు వాళ్ళకి. రైట్. వెంకటేశ్వర గారు, అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఆంధ్రప్రదేశ్లో కాస్త ఆ క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ, అక్కడ క్రైస్తవ మతాన్ని ఆచరించేవారు కానీ లేకపోతే యేసు ప్రభువుని నమ్మేవారు కానీ ఎక్కువ, చర్చిలు కూడా చాలా ఉంటాయి, అవి మనం కాదనలేని వాస్తవాలు కదా. సో వాళ్ళ కోసం ఈ పని చేశారనుకోవాలా, లేకపోతే ఇంకేదైనా వేరే ప్రచార పిచ్చితో చేశారనుకోవాలా? ఒకటి. రెండోది, ఇప్పుడు పట్టాభి గారు అన్నట్టుగా క్రైస్తవ సోదరులను లేకపోతే యేసు ప్రభువుని నమ్మేవారినో ఆకర్షించడానికి ఈ పని చేసి ఉంటే నిజంగా కరడుగట్టిన క్రైస్తవ ఉన్నవాళ్ళు అసలు వేరే వాళ్ళని ప్రభు స్థానంలో ఊహించరు. ఇంకా హిందూ మతంలో ఎవరు పడితే ఆడ వేసేస్తా ఉంటారు, ఫోటోలు పెట్టేసుకుంటారు, అది వేరే. దాన్ని మనం ఇంకా తక్కువ చేయాలని కాదు, కానీ దట్ ఈస్ ఫ్యాక్ట్. అవునన్నా కాదా? నేను అది చెప్పే కదా, రోడ్డు మీద రాయి ఉంటే ఇంత పసుపు కుంకుమ చల్లితే మరుసటి రోజు నుంచి పూజలు మొదలవుతాయి అక్కడ.
అది కాదనలేని వాస్తవం కదా. కానీ ఇక్కడ అలా ఉండదు. మీకు మనకి ఇస్లాంలో కానీ క్రైస్తవంలో కానీ అలా ఉండదు. మరి దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? కదండి, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక గంట టైం పెట్టి మీరు విశ్లేషించమంటే ఒక రకంగా ఉండేది. కానీ ఇవాళ ఒక పిచ్చి ఒక పోస్టర్ని పెట్టి మనం విశ్లేషించాల్సినటువంటి దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. సరే, అందరూ చెప్పారు కాబట్టి నేను కూడా చెప్పాలి ముఖ్యమంత్రి గారికి ముందుగా శుభాకాంక్షలు. దాదాపు 20% పాపులేషన్ ఉన్న రాష్ట్రం అండి, క్రైస్తవులు ఉన్న రాష్ట్రం అది. అందుకని మరి వాళ్ళ కోసమే మనం చర్చించాలి. వస్తున్నా ఓకే గారు. అందుకనే ముందుగా ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, అలాగే మీకు పేర్కొన్నటువంటి పెద్దలు విల్సనానికి, కొడుకు గారికి, ప్రతాప్ గారికి శుభ సాయంత్రం చెప్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనం ఒకటే చెప్తామండి. ఇప్పుడు మీరు ఇందాక మీరు విశ్లేషణ చేసినట్టుగా హిందూయిజంలో నిత్యానంద స్వాములు అంటారు, చాలా మంది ఉంటారు, చాలా మంది నిత్యానంద స్వాములు ఉంటారు మనకి. కానీ మీరు అటుగా ఆ దౌర్భాగ్యం, ఎందుకంటే నేను హిందూ కాబట్టి నన్ను నేను తిట్టుకోవచ్చు, కడమళ్ళు బాధపడదు. ఆ దౌర్భాగ్యం వాళ్ళ క్రిస్టియన్స్ లో కానీ ఇటు ఇస్లాం లో కానీ లేదు. అక్కడ కుదరదు. అక్కడ నేనే దేవుడిని అంటానికి, నేనే అన్ని చెప్తానికి కుదరదు, వాళ్ళు ఒప్పుకోరు. అవును. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఒకసారి ఆ పోస్టర్ చూసాను, చూడండి ఒకసారి. దాంట్లో ఒక మూల అలా తండ్రి గారి విగ్రహం కూడా పెట్టారు. కొంచెం మనం జూమ్ చేస్తే ఒక మూల నా తండ్రి గారి విగ్రహం కూడా ఉంది. మన తండ్రి గారి ఉంది. ఈ పక్కగా తీసుకొచ్చి కార్టూన్ లాగా ప్రతిపక్ష నాయకులు కార్టూన్ పెట్టారు. అవును. అంటే వీళ్ళ శాడిజం ఏ రకంగా ఉందంటే, గత ఎన్నికల్లో మీరన్నట్టుగానే ఆ బైబిల్ పెట్టి లబ్ధి పొందారు. అది ఎవరు ఒప్పుకోపోయినా కానీ వాళ్ళకే తెలుసు. ఆ బైబిల్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు. ఆ సామాజిక వర్గం ఇవన్నీ ఓన్ చేసుకున్నాయి. ఎందుకు ఓన్ చేసుకున్నాయి అంటే, నాకు కథ గుర్తు వస్తుంది. నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మన పాఠాల్లో ఒక వేటగాడు పావురాన్ని పట్టుకోవడానికి తన దగ్గర ట్రైనింగ్ ఇచ్చినటువంటి పావురాన్ని పుట్టలో పెట్టి దానికి కొంచెం విత్తు వేసి అక్కడ తినడానికి ఏదో ఫుడ్ పెట్టేసేసి వాళ్ళ సెట్ చేసుకుని వాడు దూరం కూర్చుంటాడు. పైన ఆకాశంలో పోయే పౌరాన్ని కూడా కింద చూసి, అది మన జాతి పౌరం కదా, కింద ఫుడ్ ఉంది కూడా తినేస్తుంది, అది మనం కూడా అక్కడ పోతే దొరుకుతుంది అన్ని దాంట్లో వచ్చి పడి వల్ల చిక్కున్నటువంటి కథ మనం చదువుకున్నాం. మీకు కూడా చదువుకుంటారు. ఆ చందాన పోయినసారి పాపం ఈయనేం చేశాడు, వాళ్ళ అమ్మగారి సంఖ్యలో బైబిల్ని పెట్టేసేసి, పవిత్ర గ్రంథాన్ని పెట్టేసేసి ఆమెను తిప్పేశారు కదా రాష్ట్రం అంతా. తిప్పినప్పుడు పాపం ఆ బైబిల్ నమ్ముకుని స్వచ్ఛమైన మనసుతో రోజు ప్రార్థన పోయి ఆ బైబిల్ తీసుకుని వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఇక్కడ బైబిల్ కనిపించింది కదా, మన బైబిలే కదా అని చెప్పేసేసి వాళ్ళు కూడా గుడ్డిగా నన్ను ఓటు చేసుకుని ఓట్లు వేసారు, గెలిచారు. తదనంతరం పిక్చర్ కక్ష మనం తరం చేస్తే ఏంటి పరిస్థితి? ఆ బైబిల్ పట్టుకుని తిరిగిన అమ్మగారు ఎటు పేరే తెలియజేయాల. రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆనాటికి ఆ తల్లిగారు మళ్ళా వచ్చి బైబిల్ పెట్టుకుని తిరుగుతలేదో నమ్మకం లేదు ఇక్కడ ఎవరికి కూడా. సో వీళ్ళే ఇంతకుముందు కూడా చూశారు, ఎట్లా పార్టీ వేసుకుని పోస్టర్లు వాళ్ళే పెట్టారు. పార్టీ అధికార పార్టీనే పెట్టించింది, చాలా పార్టీలు పెట్టారు. ఇప్పుడు కూడా అధికార పార్టీనే, గవర్నమెంటే పెట్టింది ఒక రకంగా చెప్పాలంటే. అవునా? అర్థమవుతుంది, గవర్నమెంట్ పెట్టినట్టు కానీ నాకు అర్థమవుతుంది క్లియర్. వీళ్ళు ఉప్పటి నుంచి మొదలు పెట్టారు. ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఆ ఎపిసోడ్ లో పాత్ర పోషించినటువంటి ఆ మహావతారిని రాజు అనేది ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, కొంత ప్రతిపక్షాలను క్రిటిసైజ్ చేసినట్టు ఉంటది, కొంత ఈయన గారిని ఏదో ఎక్స్పోజ్ చేస్తే ఎక్స్పోజ్ చేస్తే ఇప్పటి నుంచే జనానికి ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్దాము అనే ఒక పిచ్చి ఆలోచన అని నాకైతే అనిపిస్తుంది చూస్తే. ఎందుకంటే పుట్టినరోజుకి మీరు ఫ్లెక్సీ వేసుకుంటే హ్యాపీగా సూట్ వేసుకున్నారో లేకపోతే ఇంకోటో ఉన్నాయి కదా, మీరు రంగులు వేసుకున్న ఫోటోలు చాలా ఉన్నాయి. ఆ రంగులు వేసుకున్న ఫోటోలు పెట్టుకుని శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇచ్చిన హామీల్ని ఆ హామీలు ఇష్టంతో పక్కన వేసుకోండి. ఇవాళ కూడా అక్కడ పాపం ఆ లంబ సింధ పాడేరు దగ్గర సింతపల్లిలో పోయి మళ్ళీ పిల్లలకు టాబ్లెట్ ఇచ్చాడు ఇవాళ. అవును, ఇవన్నీ ఇవాళ ఎందుకంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా టాబ్లెట్ ఇచ్చారు కదా, ఈ గొప్పలు చెప్పుకోండి. ఎవరు కాదన్నారు? సరే రేపు వచ్చి మేము క్రిటిసైజ్ చేస్తాం తర్వాత వచ్చి. కానీ ఇవాళ ఏదో ఈయన ఏదో దేవుళ్లాగా అంటే ఆ ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి మెల్లిగా నడుచుతున్నారు. అసలు అప్పుడు అమ్మగారు బైబిల్ పట్టుకుని తిరిగారు. అరే బాబా మీరు నమ్మండి, అసలు ఈయనే ఏపిస్తాం మళ్ళీ పుట్టాడు. ఎందుకంటే వాళ్ళకి ఉంది కదా,
అలా మీరు వేరే ఎవరు కూడా ఏమి అన్నితో భావించదు. ఇది రాజకీయ నాయకుడుగా ఆయన కూడా ఒక రాజకీయవేత్త కాబట్టి మేము క్రిటిసైజ్ జరగడం చేస్తున్నాం. మళ్ళా పుట్టాడు అనేది ఎక్కడ ఉందండి వాళ్ళ బైబుల్లో, మళ్ళా దేవుడు పుట్టాడు అనేది ఉంది. కాబట్టి అంటే ఈయన మళ్ళీ పుట్టొచ్చాడు అసలు ఏం తెలుసుకోవాలని చెప్పాలి కానీ ప్రయత్నం అనుకుంటున్నారు ఇది. మరి కానీ ఈయన తెలుసుకుంది, ఈ పేటీఎం బ్యాచ్ తెలుసుకుంది ఏంటంటే మనం అనుకున్నాం హిందూయిజంలో చాలా మంది దేవుళ్ళు పుట్టుకొస్తారు, నేనే దేవుడు అని చెప్పేసి చాలా మంది సింధులేస్తారు, సరే మూర్ఖం జనం కొంతమంది పూజలు చేస్తారు. కానీ ఇక్కడ బైబిల్లో కానీ ఇస్లాంలో కానీ ఒప్పుకోరాడు. నేనే అంటే ఒప్పుకో ఖచ్చితంగా చెప్పులతో కొడతారు. ఆ రోజున ఎట్లా జరిగిందో చెప్పులతో కొడతారు. అది తెలియక తప్పని తొందరపాటు పడుతూ ఆ తొందరపాటులో రెండో ఆప్షన్లు పెట్టుకున్నారు. ఒక ఆప్షన్ ఏంటంటే నమ్మితే ఈ నెల ఘాటుగా నమ్మించారని ఓకే, ఘాటుగా నమ్మకపోతే ఏం చేస్తారు నేను ఎంత చెప్పాను చూడండి. ఒక మూల ఇలా తండ్రి గారి విగ్రహం కనిపిస్తుంది, ఒక మూల ప్రతిపక్ష నాయకులు పెట్టారు. దానికి రెండో ఫ్లోర్ వెళ్తారు. ఈయనేదో దేవుళ్ళగా మీ అందరికి పనిచేస్తుంటే వీళ్ళందరూ కూడా ఏదో గొడవ చేస్తున్నారు, అది తప్పితే మేము ఈయన దేవుడు అన్నట్లు అని చెప్పే స్టోరీ ఇంకోటి వీళ్ళ మనసులో ఏమన్నా ఉంది. అందుకని దాన్ని పాపం చక్కగానే మరిసారు ఆ చిత్రాన్ని ఏదైతే చేశారో ఏమంటాం మనం దాన్ని ఆ ఫోటోని వచ్చిందండి వాళ్ళకి. ఫ్లెక్స్ లో డిజైన్ చేస్తుంది. ఆ డిజైన్ బాగానే చేశారు ఎవరో కానీ వాళ్ళు అంత తెలివితగ్గలేరు. పట్టాభి గారు మేము చెప్తాను పట్టాభి గారు మనకంటే చాలా తెలివితగ్గలేడు. చాలా మంది పాపం వందలు వేలు లక్షల జీతాల నుంచి పెట్టుకున్నారంటే దీనికోసమే. ఆ లక్షల జీతగాళ్ళు అందరూ ఆర్టికల్స్ రాస్తారంట, పొద్దున్న వస్తారు కదా అక్కడికి. అక్కడ వచ్చి వెనక నువ్వే నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు రాష్ట్రంలో దాని ముందు కూర్చొని మాట్లాడతారు చూడండి చాలా మంది ఈ గొట్టం బచ్చినందులో. వాళ్ళందరికీ ఒక స్క్రిప్ట్ వస్తుందట. ఆ స్క్రిప్ట్ రాసే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ లక్షల జీతాల నుంచి పెట్టుకున్నారు. అందుకని మన అవసరం వాళ్ళకి ఉండదు. కానీ నాకు అర్థమైంది అయితే అది వీకే గారు నాకు అర్థమైంది. కానీ రాష్ట్ర ప్రజలు స్వచ్ఛంగా అర్థం చేస్తున్నారు. వాళ్ళ ఒక పక్కన మాట్లాడితే సభకంగా ఏం చెప్తాడు, నా అక్కలమ్మను నా చెల్లెలమ్మను అంటాడు కదా. ఆ అక్కలమ్మను చెల్లెలమ్మను వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఏదో అన్న వచ్చేసాడు మీకు మంచి జరిగింది కానీ అసలు అన్న పాలనలో పైన దేవుడు ఆశిస్తుంటా అని చెప్తాను మాట్లాడితే ఈ అక్కలమ్మను చెల్లెలమ్మను ఇవాళ 10 రోజుల నుంచి రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ వాళ్ళ నుంచి పట్టించుకోవాలా లేదంటే వాళ్ళు ట్యాబ్ ఇచ్చాడు. చట్టంలో ఇచ్చినటువంటి ట్యాబుల్లో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఆ ట్యాబులు వాడితే పిల్లలు ఏ రకంగా తప్పుదో పడుతున్నారు తెలుసు మనకి. అసలు ఆ ట్యాబుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదండి. అది సంబంధం కూడా మేము కూడా చెప్పాం. ఆ ట్యాబులు కొన్నందువల్ల ఆ కాంట్రాక్ట్ లో వీళ్ళకి కొన్ని 100 కోట్లు మిగులుతున్నాయి. దానికోసం అని చెప్పి ట్యాబులు శిక్షణ అసలు ట్యాబులు పట్టుకుని చదివి పిల్లవాడు పోతే పోయిన సంవత్సరం 2 సంవత్సరం ఎందుకు డ్రాప్ డౌన్ చేర్చుకోవాలి. పోయిన సంవత్సరం చాలా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఈ సంవత్సరం పిల్లలు ప్రభుత్వం తీసుకోవడం మానేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున నాడు నేడు ఒప్పుకున్నప్పుడు ఇవన్నీ కూడా డైవర్ట్ డైరెక్ట్గా చేయాలి. ఇవాళ ఒక పక్కన 15 రోజుల క్రితం తుఫాను బట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అసలాచితం అయిపోయి రైతులు ఇవాళ హలో లక్ష్మీ అంటున్నారు. ఎక్కడా కూడా ఈ రోజు వరకు ఆదుకున్న దాఖలాలు లేవు. ఎన్యూమరేషన్ లేదు. ఇవాళ ఎన్యూమరేషన్ కంటే ఈ ఎంత నష్టపరిహారం ఇస్తారో చెప్పలేదు. ఇవన్నీ పక్కన పెట్టి యాజ్ పేదవాడి గాడుని నేనేదో చేసేస్తుంటే ఈ ప్రతిపక్ష నాయకులు మీటింగ్ జరిగింది కదా, మా ఉభయ పార్టీలు కలిపి మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ యొక్క అవుట్పుట్ చూశారు. ఆ అవుట్పుట్ లో నుంచి వచ్చిన భయము, ఆ భయాన్ని ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియలేక తెల్లరపాటికి పెన్షన్ అంతకు మించి నచ్చింగ్. రైట్, ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, ఒక్క నిమిషం అండి. రైట్, విల్సన్ గారు, మొత్తంగా క్రైస్తవ సోదరులు ఎలా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఈ బోర్డ్స్ కానీ ఈ ప్రచారాన్ని? భారత రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేస్తే ప్రతిపక్షాలని సైతానులతో ఆయన పోల్చాడు. అది తప్పది. అంటే రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేసినాడు. డెమోక్రసీలో అధికార పార్టీ ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్ ఉంటుంది. ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతిపక్షం అనేది చాలా స్పష్టంగా దాని విధి విధానాలు అన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ సైతాన్ అంటే మనం సైతాన్ కిందకే వస్తాం. అంటే అది తప్పు. అంటే రాజ్యాంగాన్ని అవహేళన చేయడం. ఇక రెండోది, ఈయన క్రైస్తవులకు చేసింది ఏమీ లేదు. ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించిన స్థలాలన్నీ కూడా ఈయన సంబంధించిన మనుషులు కొద్దిమంది ఆక్యుపై చేశారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ సంబంధించిన స్థలాలు కూడా ఆక్యుపై చేశారు. క్రిస్టియన్ ఆస్తులు కూడా ఈ రోజు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ భారతదేశంలో ఉండే క్రైస్తవ ఆస్తుల్లో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఉంటే ఆ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసి ఆస్తుల్ని ఈరోజు ఒకప్పుడు ఆ క్రైస్తవ ఆస్తులకు సంబంధించి ఆ ల్యాండ్ లో స్కూల్స్ ఉండేవి, ఆ ల్యాండ్ లో హాస్పిటల్స్ ఉండేవి. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అంటే ఆయన ఎక్కడికక్కడ క్రైస్తవులకి రక్షకుడు కాదు. అంటే అలాంటి భ్రమలు ఉంటే వాళ్ళని తొలగించుకోవాలి. తర్వాత ఆ అబద్ధపు దేవుళ్ళు వస్తారు అని చెప్పని, అబద్ధపు క్రీస్తులు వస్తారని బైబిల్లో ఉన్నట్టుగా నేను విన్నా.
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేషధారులు వేషధారులైనా అబద్ధపు క్రైస్తవులైనా వస్తారని, అంటే ఇప్పుడు ఈ అబద్ధపు క్రైస్తవుడిగా జగన్మోహన్ గారు వచ్చినట్టుగా ఈ రోజు క్రిస్టియన్స్ భావిస్తున్నారు. నాకు మధ్యలో కూడా ఫోన్ చేశారు. అంటే అదే నేను ఏమంటానంటే, బైబుల్ నమ్మిన వ్యక్తి నిన్నువల్ల నీ పొరుగు అని ప్రేమించమంటే బయటలోనే నీలాగా ప్రేమించాలా? సొంత తల్లిని ప్రేమించలేకపోతే, చెల్లిని ప్రేమించలేకపోతే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కాబట్టి ఆయనకి క్రీస్తు ప్రేమ అనేది జగన్మోహన్ గారికి తెలియదనుకోవాలి. క్రీస్తు ప్రేమ జగన్మోహన్ గారికి తెలిస్తే సొంత తల్లిని చెల్లిని దూరం చేసుకోరు. అది క్రైస్తవత్వానికి అది నిదర్శనం కాదు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి దేశపూరితంగా ఉంది. తర్వాత సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా లేకుండా కక్షలు, కార్పణ్యాలు, ఇవన్నీ అరెస్టులు, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమ కిందకి రాదు. అంటే తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అన్నాడు ఆ రోజు క్రీస్తు సిలువలో పోతూ. కానీ ఈయనకి అన్ని తెలిసే చేస్తుంటాడు. డెమోక్రసీలో ఆధారాలు ఇచ్చి ఎవరిని అరెస్ట్ చేసినా మాకు అభ్యంతరం ఉండదు. అంటే ఈ విధంగా ప్రేమ అనే దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ ప్లేస్ లో ఆయనకి కక్షలు, కార్పణ్యాలు, ఆయన ఆలోచన విధానంలో చేంజ్ ఉంది. ఆ చేంజ్ లేకుండా క్రిస్టియన్స్ తో పోల్చుకోకూడదు. ఇందాక చెప్పినట్టుగా అసలు ఆస్తులు సంపాదించకూడదు, బతుకు తెరువు కోసం సంపాదించుకోవాలి తప్ప వ్యాపారం చేయొచ్చు. ఆ వ్యాపారం కూడా ఖచ్చితంగా లీగల్ వ్యాపారం ఏంటాలా? ఆ వ్యాపారంలో ఎలాంటి రుసుగులు ఉండకూడదు. అదేవిధంగా బెదిరించి కూడా ల్యాండ్స్ తీసుకోకూడదు, బెదిరించి కూడా ఏమి చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్ విరుద్ధంగా జగన్మోహన్ గారు వ్యవహరించారనేది రాష్ట్రంలో క్రైస్తవులందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తుల్ని ఒక క్రిస్టియన్ గా చూడడం అనేది క్రైస్టియన్స్ ఎవరు చేయలేరు. అదేవిధంగా క్రిస్టియన్స్ అయినా సరే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అవసరం లేదా? వాళ్ళు హైదరాబాద్ కో, బెంగళూరుకో, చెన్నైకి పోవాలన్నా? ఈ క్రైస్తవులు అన్నం తినరా? వాళ్ళ జీవితంలో వాళ్ళకి మార్పు అవసరం లేదా? ఈ రోజు అమరావతిని పడకేర్చడం ద్వారా ఆయన ఒక బ్లండర్ మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ చేస్తే బలైపోయిన వాళ్ళలో మెజారిటీగా క్రిస్టియన్స్ ఉంటారు, దళితులు ఉంటారు కదా. మరి ఎందుకు జగన్మోహన్ గారు పని చేశారు అంటే ఆయనకి ఏదో కక్ష, ఏదో ఒక సామాజిక వర్గం మీద కక్ష. ఒక సామాజిక వర్గం మీద కక్ష ఉన్న వ్యక్తి యేసుక్రీస్తుకి ఎలా ప్రతినిధి అవుతాడు, ఎలా దూత అవుతాడు, లేకపోతే ఎలా ఆయన ఫాలోవర్ అవుతాడు? కాబట్టి ఇదంతా తప్పు. మేము కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ చేశాము, ఒక మంత్రి కార్యాలయం చేశాం, కానీ మేము వ్యక్తిగత ఆస్తులు ఏ రోజు సంపాదించుకోలేదు. విచారణ చేసుకోండి మాకు అభ్యంతరంగా. అంటే మనం బైబుల్ నమ్మితే ఎలా ఉండాలంటే, బైబుల్ నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా వ్యక్తిగత ఆస్తుల మీద వ్యామోహం ఉండకూడదు. కానీ ఇక్కడ జగన్మోహన్ గారికి ఉందే వ్యామోహం. కాబట్టి ఇన్ని వ్యామోహాలు పెట్టుకున్న ఇప్పటి వరకు ఆయన ఫాలో అయ్యేది అసలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు అనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా బైబిల్ కూడా ఆయన ఫాలో అయ్యేది అసలు బైబిల్ కాదు, సొంత బైబిల్ అనే విమర్శలు మొదలవుతాయేమో. ఇంకోటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఆ బైబిల్లో ఉన్న వాటిని కానీ మనం వక్రీకరిస్తే ఖచ్చితంగా ఆ బైబిల్లో అనేక చీటలు, పీడలు చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథం అనుకుంటా, నేను ఇప్పుడు చిన్నప్పుడు విన్నా. అవన్నీ ఆ వ్యాధులని మనకు వస్తాయనేది ఉంది. అంటే అలాంటి పరిస్థితుల్లో మనం బైబిల్ విరుద్ధంగా వ్యవహరించకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన ఒక ట్రూ క్రిస్టియన్ కూడా. కాకపోతే వేషధార క్రైస్తవులు చాలా మంది ఉంటారు, మా భారతదేశం మొత్తం మీద ఉంటారు. అదేవిధంగా వేషధార ఇతర మతాలు కూడా ఉంటారు. కాబట్టి మతం అనేది ఏంటంటే మానవత్వానికి ప్రతీకగా ఉండాలా. ఇక్కడ మానవత్వం మంట కలిసిపోయిన వ్యక్తుల గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా అది జనరల్ గా ఈ రోజు ఆయన పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు సందర్భంగా మనం ఎక్కువ విమర్శించలేం. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఆయన క్రిస్టియన్ చెప్పుకోవడానికి నా దగ్గర అయితే ఏ ఆధారం లేదు. మేము చిన్నప్పటి నుంచి మేము విన్నాం. అదేవిధంగా దానికి సంబంధించిన ఏ లక్షణాలు కూడా కనబడడం లేదు. ఏదో పులివెందులలో చర్చిలో పార్టిసిపేట్ చేస్తారు. సొంత చిన్నాయన చనిపోతేనే ఆ చనిపోయిన చిన్నాయన్ని ఎలా చనిపోయాడో కూడా విచారణ చేయకుండా వాయిదా చేసిన వ్యక్తి. ఈ బైబిల్లో ఉంటాయి కదా హత్యలు, నరహత్యలు చేసినప్పుడు 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యానికి అర్హులు కాదు. మరి ఈ రోజు ఆ హత్య చేసిన ఎవరు? వాళ్ళందరూ పరలోక రాజ్యానికి పోతారా? మరి ఈ రోజు భారతీయ గారు కావచ్చు, లేకపోతే అవినాష్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో సంబంధం లేదని చెప్పగలరా? బైబిల్ ప్రమాణం చేసి చెప్పమనండి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా. నాకు ఏ సంబంధం లేదు, నేను ఎవరిని కాపాడడం లేదు చెప్పమనండి. కాబట్టి బైబిల్ అనేదాన్ని ఒక నోబుల్ గా చూడాలి. ఆ చూసే క్రమంలో నీకు ఇష్టం ఉంటే ఫాలోగా, ఇష్టం అయితే పక్కన పెట్టు. ప్రాక్టీస్ అనేది నువ్వు అది చేస్తున్నావా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ దాంట్లో ఉండేదాన్ని ఆచరించాలి. అలా అగౌరవపరచకూడదు కదా, చేయకూడదు. ప్రతిపక్షాలు కూడా సైతాంతం పోల్చడం కూడా రాజ్యాంగానికి విరుద్ధం. కాబట్టి మనం రాజ్యాంగం అవడానికి చేసినట్టు. విల్సన్ గారు ఒక్క నిమిషం అండి. ఏంటి పటాభి గారు ఏంటి? ఏం లేదు, ఇప్పుడే అమరావతి రైతులు నాకు మెసేజ్ పెట్టారు, పేర్లు అనవసరం లేకండి.
వాళ్ళు ఏమని పెట్టారంటే, పట్టాభి గారు మీరు ప్రతిపాదించినటువంటి ఐడియా అద్భుతంగా ఉంది. అమరావతి వీధుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిలువు మోసేటటువంటి కార్యక్రమం అది తప్పనిసరిగా జరిగి తీరాలి. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అమరావతి ప్రాంతం గురించి నుండి వెళ్ళినా కూడా మేము పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తాం. కానీ ఈ కార్యక్రమానికి మాత్రం మా పూర్తి మద్దతును తెలియజేస్తాం. అంతేకాకుండా మద్దతు తెలియజేయటమే కాకుండా కొరడా దెబ్బలు కొట్టడానికి ఎగబడతాం. దానికి కూడా కొరడా దెబ్బలు కొట్టడానికి ఎగబడతారంట. కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమం జరిగేలా చూడండి, మేము మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని చెప్పి అమరావతి రైతులు మెసేజ్ పెట్టారు. సార్ చదివి వినిపించాలి. యేసు ప్రభువుని సిలువ వేసిన ప్రెఫెక్ట్ ఆయన పేరేంటి, మార్కస్ పాంటియస్ పైలేటస్ వాజ్ ద గవర్నర్ ఆర్ ప్రిఫెక్ట్ ఆఫ్ ది జూడియా. వాళ్ళు ఆయన బంట్లు ఆయన సైనికులు కొరడాలతో కొడతారు. అంటే వాళ్ళు ఏకంగా ఒక రకంగా చెప్పాలంటే దేవుడికి వ్యతిరేక శక్తులు అనమాట, సైతాను శక్తులు అవి. వాళ్ళు కొట్టినట్టు లెక్క. ఇప్పుడు ఈయన సిలువ మోసుకునే కొడితే మళ్ళీ ఆ రకమైన నింద మోయాల్సి వస్తుంది. వద్దులే, అదేం వద్దు కానీ. సరే, ఓకే, అదేలేండి. డీప్ గా వెళ్తే అంటే జస్ట్ ఒక రోజు ఆయన ఈ హోర్డింగ్, ఈ జన్మదినం రోజు ఆయన్ని కాదు, ఈ హోర్డింగ్లు వేసే బదులు ఒకటి ఏంటంటే సార్, ఈ హోర్డింగ్లు వేసే బదులు గతంలో మేము ప్రతి క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళం సార్. అవును, ఆ క్రిస్మస్ కానుకిస్తే క్రైస్తవులందరూ సంతోషిస్తారు. 4 రోజుల్లో క్రిస్మస్ ఉంది, ఈ హోర్డింగ్ల వల్ల ఏమైనా ఒరుగుతుందా వాళ్ళకి? నిజంగా క్రైస్తవుల పట్ల అంత ప్రేమ ఉంటే మేము గతంలో ఇచ్చినటువంటి క్రిస్మస్ కానుకను ఇవ్వమనండి, మేము కూడా అభినందిస్తాం. చెప్తున్నాను. నేను ఒక 3 రోజుల క్రితం ఒక గ్రామంలో ఒక 100 మంది దళిత కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుంటే ఆ కార్యక్రమానికి వెళ్ళానండి. అక్కడ నేను వాళ్ళందరిని అడిగిన దళిత కుటుంబాలు వాళ్ళందరిని అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్మస్ కానుకలు ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా 4 క్రిస్మస్లు అయిపోయినాయి. మీకు ఏమి ఇచ్చారు చెప్పండి అని అడిగాను. ఏమి ఇవ్వలేదని చెప్పారు. పార్టీలోకి ఎందుకు వస్తారు అంటే క్రిస్టియన్ అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ కానుకలు ఇవ్వలేదు. క్రిస్టియన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి రంజాన్ తోఫా ఇవ్వలేదు. ఇప్పుడు వాస్తవానికి మతం మీద చర్చ జరిగితే దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగిన యంత్రాంగం జగన్మోహన్ రెడ్డికి ఉంది. వీళ్ళంతా క్రైస్తవులకు వ్యతిరేకులు అది ఇదని చెప్తారు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ కానుకలు ఇచ్చారు, రంజాన్ తోఫా ఇచ్చారు, సంక్రాంతి కానుకలు ఇచ్చారు. అంటే హిందువులకి ఇచ్చారు, క్రైస్తవులకి ఇచ్చారు, ముస్లింలకు కూడా ఇచ్చారు. ఒక పాలకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి. నేను ఇంట్లో క్రిస్టియన్ కావచ్చండి, బయటకు వచ్చిన తర్వాత సమాజం మొత్తాన్ని, వాస్తవానికి మతం అనేది వ్యక్తిగతంగా ఉంచుకుంటే ఆ సమాజం వీలైనంత ఎక్కువ సామరస్యత ఉంటుందండి. మతాన్ని ఎవరైతే బయటికి తీసుకొచ్చి వాడుతున్నారో వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ఉంటే వాడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి అసలు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా అనే చర్చ జరిగితే ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన అర్హతలు ఏవి ఆయనకి లేవండి. ఇప్పుడు నిజంగా క్రైస్తవ మతం, ఇందాక నేను మొదట చెప్పినట్టు అసలు క్రైస్తవ బైబిల్ అంటే ఏంటండి? బైబిల్ అంటే ప్రేమ, దయ, కరుణ, కృప. ఇది అరే చిన్నప్పటి నుంచి వింటున్నాము. వైఎస్ సునీత గారు చెప్పారు, పులివెందులు ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక మర్డర్ కేసు గురించి వింటా ఉంటాము అని. మరి ఇప్పుడు ఈ ప్రపంచానికి వీళ్ళు ఇస్తున్న ఇమేజ్ ఏంటి? తర్వాత 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయంగా చేస్తున్నది ఏంటి? సరే ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు హోర్డింగ్ గురించి ఒకటి చెప్తానండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని సామెతల గ్రంథం 16-18. సామెతల గ్రంథం 16-18, 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం ఏంటి? బైబిల్లో ఒక భాగం. నిజంగా నాకు తెలియదు. బైబిల్ అంటే వాస్తవానికి గ్రూప్ ఆఫ్ బుక్స్. సామెతల గ్రంథం అనేది సామెతలు తెలుసు నాకు. బైబిల్ అంటే అర్థం ఏంటంటే, బైబిల్ అనే మాటకి అర్థం సంకలనం, పుస్తకాల సంకలనం, గ్రూప్ ఆఫ్ బుక్స్. సరే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది.
వాస్తవానికి ఇదే కాన్సెప్ట్ హిందూయిజంలో ఉంది. అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి పోయే కాలం వస్తే సామెత కూడా అహం బ్రహ్మస్మి. అదే ఇక్కడ నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఇప్పుడు నడుస్తుంది అదే, ఇప్పుడు నడుస్తుంది అదే. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత ఆ సిలువ వేసిన వాళ్ళని కూడా క్షమించు ఆయన 7 మాటలు చెప్తాడు. అందులో ఒక మాట ఇందాక ఎవరో సగం చెప్పారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు అన్ని తెలిసే చేస్తున్నారు. వాళ్ళే చేస్తారు, వాళ్ళకి తెలుసు, అన్ని తెలిసే చేస్తున్నారు. ఒకటే సార్, ఇక్కడ మతం అనేది ఈరోజు రాజకీయంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి మతం చూసి ఓటేశారో, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం రెడ్లేమో ఆయన మతం చూడలేదు, మతపరంగా ఆయనకు ఓట్లేస్తుందేమో క్రిస్టియన్స్ ఏమో కులం చూడలేదు. ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, అది వాడుతున్నాడు ఇది వాడుతున్నాడు, అది వాడుతున్నాడు ఇది వాడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, అరే హిందువులు ఆయన్ని ఓన్ చేసుకోరు, కమ్మోళ్ళు ఆయన ఓన్ చేసుకోరు. ఇప్పుడు చివరికి ఏమైంది, ఆయనకి అభివృద్ధి తప్ప చెప్పుకోవటానికి ఈ మతానికి సంబంధించి ఇవన్నీ ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి, ఆయన మతం పరంగా ఓటు బ్యాంకు, కులపరంగా ఓటు బ్యాంకు. ఇప్పుడు ఈ మత కుల ఓటు బ్యాంకుతో డెవలప్మెంట్ ఓటు బ్యాంకు, డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం కావట్లా. ఒక్క నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది క్రిస్టియన్స్కి, ఎక్కువ నష్టం జరుగుతుంది దళితులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి. కానీ కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పిన విషయం మళ్ళీ ఇప్పుడు గుర్తు చేయాల్సి వస్తుంది. ఏంటంటే, మతం అనేది ఒక మత్తు కాబట్టి ఆ మత్తులో జరుగుతున్న నష్టాన్ని గుర్తించట్లేదు. రైట్. ఇక మనం నిన్న విజయనగరం జిల్లా పోలేపల్లి, అదే విశాఖ నగరం శివారులో జరిగిన యువగళం నవశకం సభ, ఆ సభ ఏంటి అసలు, ఆ సభ ఎందుకు జరిగింది, సభ జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత తెలుగుదేశం జనసేన అధినేతలు కానీ లేకపోతే 3000 పైచిలకు కిలోమీటర్లు నడిచిన లోకేష్ కానీ ఏం చెప్పారు, ఏం మాట్లాడారు, అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళారు ఆ సభకి, ఇవన్నీ నిన్నటి నుంచి చర్చ జరుగుతూనే ఉన్నాయి. కానీ తాడేపల్లిలో కానీ వైసీపీ నాయకుల్లో కానీ మరి అది ఫ్రస్ట్రేషనా లేక ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించడమా, లేకపోతే భవిష్యత్తును తలుచుకుని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడమా, లేకపోతే రచయిత చెప్తాడు భవిష్యత్తు గగనమైనప్పుడు వర్తమానం గోచరించినప్పుడు గత జీవిత వైభవం తలుచుకుంటూ బతుకుతారని, అలాంటి లక్షణాలు ఏమన్నా వచ్చాయా తెలియదు. కానీ ఎడాపెడ చెడామడ అవాకులు చెవాకులు ఏది పడితే అది ఇవాళ పొలిటికల్ విమర్శలు చేసేసారు. ఆ సభకి జనం రారని పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లారనేది సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్. సభకి జనం రారని పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లారనేది ఆయన చేసిన కామెంట్. అంటే జనం వచ్చారని ఒప్పుకుంటున్నారు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేసినా మొత్తం మీద వచ్చిన జనం వచ్చారు అనేది ఒప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన మర్చిపోతున్నది, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సభలో కానీ రోడ్ షోలకు కానీ జైలుకి వెళ్ళక ముందు పెట్టారు కదా, అలాగే యువగోళం దారి పొడవున మీరు నిర్బంధం అమలు చేసిన లేకపోతే అణిచివేత అమలు చేసిన యువగళం పాదయాత్రకు వచ్చిన జనం కానీ పవన్ కళ్యాణ్ గారు లేరే, అక్కడ లేరే. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి పని పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలో సభ పెట్టాడు, వైజాగ్లో సభ పెట్టాడు, పోలీసులను పెట్టి ఆ జీబులు ఆయన వెహికల్ ముందుకు కదలకుండా అణిచివేత, అక్కడ కూడా అణిచివేతే. సో అలాగే ఇంకొక మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ప్యాకేజీ మాట్లాడుకోవడానికి వెళ్ళాడు, ప్యాకేజీ ఫైనల్ చేసుకుని వెళ్ళాడు అని పవన్ కళ్యాణ్ గారిని అనడం. ఈ ప్యాకేజీ తప్ప, ప్యాకేజీ మ్యారేజ్ ఈ రెండు తప్ప మీకు వేరే ఏం తెలీదా?
ప్యాకేజీ మ్యారేజ్, ప్యాకేజీ మ్యారేజ్. ఈ రెండు తప్ప మీకు రాజకీయము, లేకపోతే ప్రజలు, అభివృద్ధి, ప్రజల సంక్షేమం, బాగోగులు ఇవేం తెలియదు. లేకపోతే ఇక వేరే పర్సనల్ వ్యవహారాలు. సో ఈ పైగా అంటాడు సభ అటర్ ఫ్లాప్ అంటాడు. అటర్ ఫ్లాప్ అయిన దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ఇప్పుడు సినిమా ఏదైనా రిలీజ్ అయిందనుకోండి, బాగుందని 10 మంది చెబితే 11వ వెళ్తాడు చూస్తారు, ఇంకొకడు వెళ్తాడు చూస్తారు, వారం రోజులు 2 వారాలు నెల రోజులు నడుస్తుంది. అటర్ ఫ్లాప్ అయిందని మార్నింగ్ షో టాక్ వచ్చింది అనుకోండి, సెకండ్ షో మ్యాట్నికి ఎవడు వెళ్ళడం. అలాంటి దాని గురించి రాత్రి ఎప్పుడో అయిపోయింది దాని గురించి అటర్ ఫ్లాప్ అని తెలిసిన తర్వాత మీరు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి? ఇక బొత్సగారికి అయితే ఆగ్రహం వచ్చేసింది, వాళ్ళు సీరియస్ అయిపోయారు. ఆయన అసలు మాట్లాడే నైతికత లేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు, డామ్ డూమ్ డిస్క్ అని ఆయన ఎగిరాడు. అక్కడ జరిగిన యువగళం ముగింపు పాదయాత్ర ముగింపు సభ యువగళం నవశకం పేరుతో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో వచ్చినట్టుగా మనకు అక్కడ జనాన్ని చూస్తే అర్థమవుతుంది. భారీ ఎత్తున ఏర్పాట్లు, దానికి తగ్గట్టుగానే జనం కూడా అనూహ్యంగా 2 పార్టీలు ఊహించని విధంగా తరలి వచ్చారు ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇవాళ వరుసగా క్యూ కట్టి చేయడం వెనుక ఏంటి అసలు విషయం అనేది మనం చర్చిస్తున్నాం. ముందుగా పట్టాభి గారు, ఏంటి మీ రియాక్షన్ ఏంటి? జనం రారని తెలిసి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్జర్వేషన్. ఇప్పుడు వికే గారు నిన్న సభలో ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మాట్లాడారు. ఇవాళ ఈ సభ నారా లోకేష్ గారి సభ, ఈ వేదిక నారా లోకేష్ గారి వేదిక. ఆయన దిగ్విజయంగా 226 రోజుల పాటు దాదాపు 3150 కిలోమీటర్లు, దాదాపు 95 నియోజకవర్గాలు దాటుకుంటూ మరి ఈ రోజున యువగళం పాదయాత్రకి ముగింపు పలుకుతూనే రెండో పక్కన ఒక నవశకానికి తెరలేపేటటువంటి సభ. అంతేకాకుండా రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకి ఒక సమర శంఖారావాన్ని పూరించబోయేటటువంటి సభ. ఇది కేవలం ఒక్క యువగళం పాదయాత్ర ముగింపు కాదండి. నిన్న నారా లోకేష్ గారు కూడా అన్నారు, ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ఇక్కడి నుంచే ఈ సభా వేదిక పైనుండే యుద్ధ బేరి మోగిస్తున్నా అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కూడా మాట్లాడినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. రెండోది, అసలు జనం అంతా కూడా ఒక సునామీలాగా సభా వేదిక వద్దకు తరలి వస్తుంటే ఇంకా వీళ్ళు ఏదో ప్రజలు రారని, ఇంకేదో వాళ్ళని వీళ్ళని ఏదో మాట్లాడుకున్నారని ఈ మాటలు ఎట్లా మాట్లాడతారండి? నిజంగా ప్రజలే రారు అన్న కాన్ఫిడెన్స్ మీకుంటే దాదాపు 7 ప్రత్యేక రైళ్లలో రాష్ట్రం నలుమూల నుండి వస్తున్నటువంటి ప్రజల్ని రకరకాలుగా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. రైల్వే స్టేషన్లో దిగిన వారికి మేము ఆటోలు మాట్లాడి వారిని సభా ప్రాంగణం దగ్గరికి, అదేవిధంగా వారు బస చేసేటటువంటి ప్రాంతం వద్దకి తరలించాలనుకుంటే ఆ ఆటోల్ని రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆటో డ్రైవర్లను బెదిరించారు, మీరు కనుక వెళితే మీ పైన కేసులు బుక్ చేస్తాం, మీ బళ్ళు సీజ్ చేస్తాం అని చెప్పి. సరే, ఏ రోజు కూడా వాటిని ఇప్పుడు 10,000 ఇవ్వటం కాదు, ₹1,00,000 ఆల్రెడీ ఫైన్లు వసూలు చేస్తా ఉన్నాడు. నిన్న మీరు నమ్మరు వికే గారు, ఆటో డ్రైవర్లు అనేక మంది, అయ్యా నీకు కిరాయి ఎంత కావాలి, ఇక్కడి నుంచి అక్కడికి ఎంత అంటే, బాబు ఎంతో కొంత బాబు, ఇది మా సభ, మేము కూడా ఎప్పుడెప్పుడు ఈ దరిద్రం వదిలిపోతుందని ఎదురు చూస్తున్నాం, ఏంటి బాబు 10,000 మాకేసేది, దాదాపు దానికి 10 రెట్లు మా దగ్గర నుంచి రివర్స్ వసూలు చేస్తా ఉన్నాడు. రకరకాలుగా ఈ పెట్రోల్ ధరలేంటి, డీజిల్ ధరలేంటి, ఫైన్లు ఏంటి, రకరకాలుగా బాధవతలు బారేస్తున్నాడు కదా సార్. కాబట్టి వాళ్ళైతే అసలు నిజంగా చాలా మంది ఇచ్చింది ఇవ్వండి సార్, మాకు అసలు మేము మిమ్మల్ని ఎంత ఇవ్వమని కూడా అడగమని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ఆటో కార్మికులందరూ కూడా. అటువంటిది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం, రకరకాలుగా ఆటంకాలు సృష్టించడం. ఎక్కడా కూడా సభా ప్రాంగణం వద్దకు వస్తుంటే ఆ హైవే పైన ఎక్కడా కూడా ట్రాఫిక్ నియంత్రణ చేయకుండా పూర్తిగా జామ్ అయ్యేటట్టు కొన్ని కిలోమీటర్లు బారండి. అసలు నాకు తెలిసి అసలు సగం మందే సభా ప్రాంగణంలోకి వచ్చారు, సగం పైన బయట ఉన్నారు. అసలు మేము సభ అయిపోయిన తర్వాత నేను మీడియా సెంటర్ బాధ్యతలన్నీ చూస్తున్నా. నేను దాదాపు 11 వరకు మీడియా సెంటర్లో ఉన్నా. 11కి నేను బయలుదేరి బయటకు వెళ్తే నాకు విశాఖ నగరంలోకి వెళ్ళటానికి దాదాపు 2.5 గంటలు పట్టింది.
నేను 1:30-2 నా హోటల్కి వెళ్ళలేకపోయా. అంత ప్యాక్ అయిపోయి ఉన్నాయి రోడ్స్ అన్ని కూడా. కాబట్టి ఒక జన సునామీ నిన్న మనం పోలేపల్లిలో మనం చూసాం. కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మెచ్యూర్డ్గా అసలు ఈ రెండు పార్టీల కలయిక దేనికోసం, ఎవరి కోసం ఈ కలయిక అనేది ఏర్పడింది, అటు ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం మేము కలుస్తున్నాం అని చెప్పి ఆయన ఏ రకంగా ప్రజలను ఆదుకుంటాం అన్నటువంటి సందేశం ఆయన ఇవ్వటం. నారా లోకేష్ గారు కూడా పాదయాత్రలో తనకు ఎదురైనటువంటి అనేక అనుభవాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ ఎక్కడెక్కడ ఎవరెవరు తన వద్దకు వచ్చి ఏ రకంగా గోడు వెళ్ళబోసుకున్నారు, వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఆయన తలుచుకుంటూ మాట్లాడుతూ నిజంగా కూడా అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి మాకే కాకుండా విన్నటువంటి వారందరికీ కూడా నిజంగా ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని లోనే. అంటే అటువంటి సాడ్ స్టోరీస్ ఆయన ఎన్నో నిన్న ఆయన ప్రసంగం ద్వారా ఆయన మాటల ద్వారా చెప్పారు. కాబట్టి ఆయన అనుభవాలు వివరిస్తూనే ప్రజలకు ఒక భరోసానిస్తూనే ఈ పిల్ల సైకోలకి ఒక గట్టి హెచ్చరిక కూడా జారీ చేశారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే మితిమీరి ప్రవర్తించారో వారందరికీ కూడా ఇదే నా హెచ్చరిక అని చెప్పి ఎర్ర పుస్తకం చూపించి మరీ ఒక ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి, అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు, ప్యాకేజా, మేము ప్యాకేజీలు ఆఫర్ చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని కలుపుకున్నావా? అసలు నిజమైనటువంటి ప్యాకేజీ స్టార్ మీ నాయకుడు కదా, జగన్ రెడ్డి కదా. ఎల్జీ పాలిమర్స్ వాళ్ళతో ఎంత ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో? అంబటి ఎల్జీ పాలిమర్స్ వాళ్ళతో ఎంత ప్యాకేజ్ మాట్లాడుకున్నాడా? ఎయిర్పోర్ట్ కి పిలిపించుకుని మరి సిగ్గు లేకుండా అక్కడ అంతమంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఎయిర్పోర్ట్ విఐపీ లాంజ్ లో కూర్చోబెట్టుకుని ప్యాకేజ్ మాట్లాడుకున్నటువంటి దిక్కుమాలిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతేకాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పాస్కో వాళ్ళతో ఎంత ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు? ఎంత ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు పాస్కో వాళ్ళతో? తాడేపల్లి కొంపకి పిలిపించుకున్నాడా లేదా పాస్కో వాళ్ళని? తాడేపల్లి కొంపలో కూర్చోబెట్టుకుని పాస్కో వాళ్ళతో ఎంత ప్యాకేజ్ మాట్లాడుకున్నాడా మీ నాయకుడు జగన్ రెడ్డి? అందుకనే కదా నోరెత్తి ఒక్క మాట కూడా ప్రశ్నించడు. ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ గురించి దేనికి మాట్లాడంటే పాస్కో వాళ్ళు భారీగా ఇచ్చారు ప్యాకేజ్, మీ ప్యాకేజ్ స్టార్ ఈ సైకో జగన్ కి. అంతేకాకుండా గంగవరం పోర్టు, లాభాల్లో ఉన్నటువంటి పోర్టు ఎంత ప్యాకేజ్ మాట్లాడుకుని తెగనమ్మాడయా? రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి గంగవరం పోర్టు, దానిలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాటాలున్నాయి. ఎంత ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు అదాని వాళ్ళతో? దేనికి తెగనమ్మాడయా గంగవరం పోర్టు? ఎవడయా ప్యాకేజీలు మాట్లాడుకునేది? నేను కేవలం ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఉదాహరణలో చెప్తా ఉన్నా. నేను ఇంకా మాట్లాడుకుంటూ పోతే మీ వాడు ప్యాకేజీలు భాగవతం రాష్ట్రం మొత్తం నేను ఒక గంట సేపు మాట్లాడగలను. ఇవాళ ప్యాకేజీలు, కమిషన్లు, ఇటువంటి చీకటి ఒప్పందాలు చేసుకునేది మీరు, మీ పనికి మాలిన ముఖ్యమంత్రి. ఇవాళ నిన్న వేదిక పైన ఉన్నటువంటి నాయకులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కలిసింది దేనికోసం అనేది చాలా స్పష్టంగా వివరించారు. ప్రజలు కోరుకున్నారు, ఈ రెండు పార్టీలు కలవాలని చెప్పి ప్రజలు కోరుకున్నారా? అందుకనే ప్రజలు కొన్ని లక్షల్లో తరలి వచ్చారు. ఈ మధ్యకాలంలో అటువంటి సభ మనం చూస్తున్నాం. వీకే గారు ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది కదా. అవునవును అవును. ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు కోరుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ఇద్దరు నాయకుల్ని ఒక వేదిక మీద చూస్తామా అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. నేను మిత్రులు వెంకటేశ్వరరావు మేమిద్దరం కూడా ఒకే వేదిక మీద నేను కూర్చున్నాం. మేము స్వయంగా చూసాం ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఉత్సాహం. మీ ఇద్దరి మధ్య కూడా మరి ఏమన్నా ప్యాకేజ్ సెట్ అయిందా వెంకటేశ్వర గారు? మీ ఇద్దరి మధ్య కూడా ఏమన్నా ఇంకేమన్నా మాట్లాడుకున్నారా? ఎందుకంటే అంబటి రాంబాబు గారికి ఎప్పుడు ప్యాకేజీ రాష్ట్రాన్ని కాస్త ఒక్క మాట చెప్పి ముగిస్తా. నిన్న టీడీపీ జనసేనకి మధ్య ఒక ప్యాకేజ్ కుదిరింది. ఏంటంటే ఆ ప్యాకేజ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ప్యాకేజ్, ప్రజల స్థితిగతుల్ని మార్చాలన్న ప్యాకేజ్, గ్యారంటీని ఇవ్వాలన్నటువంటి ఒప్పందం కుదిరింది. 160 మంది ఎమ్మెల్యేలు తగ్గకుండా గెలిపించుకోవాలన్నటువంటి ఒక ఒప్పందం, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలన్న ఒక ఒప్పందం జరిగింది. నేను వెంకటేశ్వరరావు గారు కూడా ఖచ్చితంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నాం. సార్ కలిసి పనిచేద్దాం ఇంకొక 100 రోజుల పాటు అని చెప్పి నేను వెంకటేశ్వరరావు గారు నిన్న వేదిక మీద ఆలింగనం చేసుకుని మరి ఒక శపథం పూనాం. వి విల్ వర్క్ టుగెదర్. ఎవరికి ఎంత కడుపు మంటున్నా, ఎవడెంత ఏడిసినా మేము చేసే పని మేము చేస్తాం. రైట్. వెంకటేశ్వర గారు, ఈ కామెంట్స్ మీద జనం రారని పవన్ కళ్యాణ్ వెళ్ళారో తీసుకెళ్లారో వాట్ ఎవర్,
అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1-2 సార్లు చెప్పినాడు ఆయన, ఇది యువగళం ముగింపు సభ, అది లోకేష్ సభ, అది అక్కడికి మనం వెళ్ళడం కరెక్ట్ కాదు అంటే, లేదు మీరు రావాలని ఆయన కోరుకుంటున్నాడని మనోహర్ గారు చెప్తే అప్పుడు నేను కూడా అంత ఇదిగా పిలిచినప్పుడు వెళ్ళాలి అని చెప్పి వచ్చాను నేనని చెప్పి ఆయన అంత ఇదిగా చెప్తే జనవరి 6 తీసుకెళ్లారు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం, లేకపోతే ఈ ప్యాకేజ్ అని ఎప్పుడు మాట్లాడితే అదే, మళ్ళీ అందులో కొత్త ఏం లేదు, ప్యాకేజీ మ్యారేజీ ఏదేదో మాట్లాడతాడు ఆయన. సో దీని మీద జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది? ఇది అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మాట్లాడటానికి ఆయనకు ఉన్న అర్హత ఏంటండి ఒకసారి మనం మాట్లాడుకుందాం ముందు. ఆయన సలహాదారు, ప్రభుత్వ సలహాదారు. ఎవరికి సలహా, దేనికి సలహా అండి? ప్రభుత్వానికి ఏదైనా మంచి చేయడానికి సలహాలు, అంతే కదా. అవును, ప్రతిపక్షంలో తిట్టడానికి అతను సంబంధం లేదు కదా, ఆయనకి ఏమైనా రైట్ ఉంది దానికి ఏమన్నా? ముందు విజ్ఞత తెలుసుకోవాలి. ఏదో పేపర్లో చేసి వచ్చాడు కదా, ఏదో విజ్ఞుడు నేను చెప్పుకుంటుంటాడు కదా, అసలు విజ్ఞత ఆయన తెలియాలి. ఫస్ట్ నీకున్నటువంటి, నువ్వు ప్రజల డబ్బు తీసుకుని నీ విధేంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, అది కదా దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి. నువ్వు ప్రజల డబ్బు తీసుకుని, ప్రతిపక్షం అంటే ప్రజలే కదా, ప్రజలు చెప్తాంగా నీకు డబ్బులు తీసుకుంటున్నారు. నీకేమన్నా సలహాలు, నీకు నిజంగా నీకేమన్నా నువ్వు సలహాలు, మంచి సలహాలు ఇందా మనం చర్చించుకున్నా, పిచ్చి పిచ్చి ఫ్లెక్సీలు, అలాంటి ఫ్లెక్సీలు ఎట్లాగంటారా బాబు, అవి పెట్టకూడదు, అది తప్పు. లేకపోతే మీరు ఇట్లా మాట్లాడకూడదు అంబటరాంబాబు గారు, మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు, కరెక్షన్ తో మాట్లాడని చెప్పాలి. అది విజ్ఞత సలహాదారు అంటే. ఒక సలహాదారు చెప్పుకునే ఇతనికే బుద్ధి లేదు, ఇక్కడ వీళ్ళకి ఎట్లా బుద్ధి ఉంటుంది? మీరేమంటే రోజు మాట్లాడే వాళ్ళకి అది ఏదో మాట్లాడాలి కదా, మాట్లాడకపోతే మళ్ళా వాళ్ళ బాస్ ఊరుకోడు. దానికోసం పాప రాంబాబు గారు వస్తాడు ప్యాకేజీలు బిగేదని. ఒక్కడు చెప్తున్నానండి, ఇవాళ ఏబిఎన్ ఫ్యాక్ట్ గా చెప్తున్నాను, 24లో వచ్చేటటువంటి ఎలక్షన్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఎందుకు కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయిన తర్వాత ఇవాళ మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులు ఏ రకంగా సంపాదించారు, ఎట్లా కూడబెట్టారు, ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ ఉంటుంది. గుర్తుపెట్టుకోలేదు ప్రతి దాని మీద. ఈ అంబటరాంబాబు అనే వ్యక్తి ఏం చేశాడండి, ఏం కాంట్రాక్టులు చేశాడు, ఏం ఉద్యోగాలు చేశాడు, ఇవాళ కోట్లు ఆస్తులు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? గుర్తుపెట్టుకో రాంబాబు గారు, గుర్తుపెట్టుకో. 24 ఎలక్షన్ మార్చిలో పెడతారో, మీ ప్రకారం మీ నాయకులు చెప్తారో ముందు ఒకసారి మార్చిలో పెడతారో, ఏప్రిల్లో పెడతారో, మేలో పెడతారో, అయిపోయిన నెక్స్ట్ మంత్ నుంచి నీ పరిస్థితి ఒకసారి ఊహించుకోరు. ఇలా సీట్లు అని చెప్తున్నారు, దాని గురించి మాట్లాడు. ఇవన్నీ వదిలిపెట్టేసేసి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చాలా మంది టికెట్లు బుక్ చేసుకుని రెడీగా ఉన్నారంట. మీరు ఇప్పటి నుంచి పెద్ద ఇది అవుతున్నారు కానీ ఆల్రెడీ అమెరికాకో ఎక్కడికో టికెట్లు బుక్ చేసుకుని చాలా మంది రెడీగా ఉన్నారంట. ఉందండి, లేదా 6 నెలల ముందే బుక్ చేసుకుంటే టికెట్ కూడా తక్కువ వస్తుంటే, తక్కువ ఇస్తారంటే టికెట్ రేట్ కూడా తక్కువ ఉంటుందంటే. ఎందుకంటే ఈ దౌర్భాగ్యులకి డబ్బుల మీద ఆశ కదా, వీళ్ళందరూ డబ్బుల మీద ఆశ కాబట్టి అక్కడ కూడా తక్కువ పడతారు. పారిపోవడానికి కూడా తక్కువగా ఎట్లా పారిపోతున్నా ఆలోచిస్తారు అంతా కూడా. అందుకని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పాడు, నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నా రాజకీయ పార్టీ అయినా సరే నేను నాది కొంత స్వలాభం మానుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్తున్నాను అని చెప్పాడు. ఇంకా పదే మీకు ఎందుకు గడుపు? ఆ పర్యవసానం ఎగరేయాలి మీరు. ఆ పర్యవసానం మీకున్నటువంటి పరిస్థితి అంటే వై నాట్ 175 అయినటువంటి మీ బతుకు ఎమ్మెల్యేలు మార్చుకునే పరిస్థితి. ఇంకా 5 నెలల టైం ఉంటే మీకు ఇచ్చినటువంటి టైంలో ఒక ఎమ్మెల్యే ఉన్న చోట ముంచుకొని తీసుకొచ్చి ఇన్ఛార్జీలు పెడుతున్నారు, ఒక మినిస్టర్ ఉన్న చోట ఇంకొకటి ఇన్ఛార్జీలు పెడతారు. వీళ్ళ దౌర్భాగ్య స్థితి అది ఎప్పుడైనా చూసానా? ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ వ్యక్తి అక్కడే ఉండగా ఇంకొకటిని తీసుకొచ్చి వాడి మీద పెత్తనం చేయడం కోసం పెట్టినటువంటి సందర్భం ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా హిందూ మామను వీళ్ళు చెప్తారు కదా, ఎక్కడ కనీ వినిగిన విధంగా మా జగనన్నే చేశాడని. ఎవరు చేయని విధంగానే చేస్తాడు. ఎందుకంటే వీళ్ళకి విజ్ఞత లేదు కదా. ఇంకా 5 నెలల టైం ఉంటే 5 నెలల్లో ఒక ఎమ్మెల్యే ఉన్న చోట, మంత్రి ప్రాతినిధ్యం వస్తున్న చోట ఇంకొకటి తీసుకొచ్చి ఇన్ఛార్జీలు పెడతారా? మరి వాట్ అబౌట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మా గుంటూరు వెంటనే చూసుకున్నామండి, తెలుగుదేశంలో గెలిచి మేము జెండా వేస్తున్నాడు. జెండా వేస్తున్నటువంటి వ్యక్తిని చూస్తుంటే మా ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే చేసుకుని ఆయన అక్కడ కూర్చోబెట్టారు. ఇవాళ ఇంకా 5 నెలల టైం ఉంటే
పక్కన ఉన్నటువంటి ఇంకొక ఎమ్మెల్యేని మంత్రి గారిని తీసుకొచ్చి క్లీన్ ఛార్జ్ అన్నావు. ఇవాళ జగనన్న గారి పుట్టినరోజుకి అన్నగారికి చెల్లెల గారి యొక్క శుభాకాంక్షలు అన్ని కూడా ఇక్కడ ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యే గట్ల, ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులు గట్ల, చిలకలూరు నుంచి వచ్చినటువంటి ఆమె ఈ గుంటూరు నగరంలో వెస్ట్ ఉన్నటువంటి అన్ని హోర్డింగ్స్ ఆమె ఫోటోలు పెట్టుకుంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? అది మాట్లాడాలి రాబోతున్నాడు. ఇంతకంటే నీచమేమన్నా అది మాట్లాడాలి కొంతమంది వస్తారండి. ఈ వదిలిపెట్టేసేసి తప్పే ఉందిలేండి, వాళ్ళ నాయకుడు కాబట్టి పెట్టుకున్నారు. ఎట్లా పెడతారు? మిమ్మల్ని కూడా పెడతారండి. ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రాంతానికి ఇంకొక ఎమ్మెల్యే తీసుకొని ఇన్ఛార్జ్ పెడతారా? ఎక్కడ ఏ రాజ్యాంగం చెప్తుంది? అయిపోయింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పని అయిపోయిందని చెప్పేశారు కదా. ఇంక 3 నెలలే కదా భాగవతం. పార్టీ మారినందుకు గిఫ్ట్ అనమాట. అతను తీసుకెళ్ళి సార్ వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పరా? ఇక్కడంటే వచ్చినాడు పోయాడు, ఓకే రాడు మీరుగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు చెప్పరా? ఇదే ఎమ్మెల్యే ఇదే మినిస్టర్ రజనీ గారు ఉన్న చోట ఇంకొకటి ఎవరో తీసుకొచ్చి పెట్టారు. ఇంకొక వ్యక్తిని అసలు పార్టీలో ఏంటో కూడా మనకు తెలియదు. పార్టీలో ఏ పదం ఉందో మనకు తెలియదు. ఒక సామాన్యుని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్ అన్నారు. ఇప్పుడు అక్కడ చిలకలూరుపేటలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పనిచేస్తుందా? వీళ్ళు పెట్టేటువంటి ఇన్ఛార్జ్ పనిచేస్తాడా? అది రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఆ మాత్రం విజ్ఞత వీళ్ళకి కదా. వీళ్ళు వచ్చి ఎదుటాడు గురించి చెప్తారు. సూత్తులు వీళ్ళకి తెలిసినటువంటి విజ్ఞత ఏంటి? ఒక ఎమ్మెల్యే టైం ఉండగానే అతను పక్కన కూర్చోబెట్టి ఇంకోండి ఇన్ఛార్జ్ గా పెట్టరా? పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న పర్యవసానం ఏంటంటే వీళ్ళకి ఇది చెప్తారా, మైండ్ బ్లాక్ అయింది. ఏం చేయాలి తెలియట్లా. వైనాట్ 175 అంటే మనం నిలబడదాకా ఏమనుకున్నాం, 175 మేము గెలుస్తామని అనుకున్నాం. కానీ అసలు ఇతరులో ఉన్న భావన ఏంటంటే నాట్ 175. అసలు మీరు ఎవరు ఉండరా బాబు? మరి ఆ 175 ఈయన కూడా ఉన్నాడు పాప. ఈయన పరిస్థితి చూద్దాం. ఈయన ఎడిపోతాడు, వస్తాడా లేదో ముందే వస్తాడు. సజ్జల రామకృష్ణ గారు ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, నిజానికి నిన్న తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహించిన ఈ యువగళం ముగింపు సభ, యువగళం నవశకం పేరుతో నిర్వహించిన సభ ఒక హిస్టరీ, ఒక ల్యాండ్ మార్క్ సభగానే ఏపీ రాజకీయాల్లో చూస్తాను. ఎందుకంటే ఏపీ కొత్త రాష్ట్రం కాబట్టి. ఉమ్మడి రాష్ట్రంలో ఉండవచ్చు. గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కానీ వివిధ రకాల కలయికలు, పొత్తులు, లేకపోతే ఈక్వేషన్ చాలా రకాల ఇవి ఉండి ల్యాండ్ మార్క్ ఈవెంట్స్ ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్ర తెలుగు రాజకీయాల్లో. కానీ ఇప్పుడున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగుదేశం జనసేన నిర్వహించిన ఈ భారీ సభ అనేది ఒక ల్యాండ్ మార్క్. ఎన్నికల ముందు ఒక రకంగా, తర్వాత ఇది ఎన్నికల శంకారావంగా కూడా దాన్ని అందరూ చెప్పారు. నిన్న మాట్లాడిన ప్రసంగాలు కూడా అలాగనే ఉన్నాయి. ఇక ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్టుగానే మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, నాదెళ్ల మనోహర్ గారు కానీ, ఇతర వక్తలు కానీ. సో ఈ సభకి ఇంత ప్రయారిటీ ఉండడం, దాదాపు 3 లక్షల మందికి పైగా వచ్చారనే అంచనాలు చెప్తున్న నేపథ్యంలో ఇంత ఇదిగా ఉన్నదాన్ని అట్టర్ ఫ్లాప్ అని ఎలా అనగలుగుతోంది వైసీపీ? అట్టర్ ఫ్లాప్ అనే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అట్టర్ ఫ్లాప్ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, అయినా ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు అట్టర్ ఫ్లాపేనా నిజంగానే అట్టర్ ఫ్లాప్ సభ? అయితే ఎలా జనం రాకపోతే అట్టర్ ఫ్లాప్ అంటారు, లేదా జనం వచ్చినా కూడా అక్కడ విషయం లేకపోతే అట్టర్ ఫ్లాప్ అంటారు. మరి ఏముండి అట్టర్ ఫ్లాప్ అయింది? శ్రీనివాసరావు గారు, మీరు వెళ్ళారు కదా నిన్న దాన్ని చూడడానికి. ఏంటిది అట్టర్ ఫ్లాపా ఈ సభ? అయితే ఏ రకంగా అట్టర్ ఫ్లాప్? ముందు ఒక ప్రశ్న సమాధానం చెప్పండి సార్. నన్న ఈ యువగళం నవశకం సభ మీద వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది మాట్లాడారు కదా, కొత్త విమర్శ ఏమైనా ఉందా? కొత్తదంటే ఇది అట్టర్ ఫ్లాప్. అది కొత్తది కాదు. కొత్తదే. ఇప్పుడు వాళ్ళు పాదయాత్ర జరిగేటప్పుడు కూడా పాదయాత్రకు జనం రావట్లేదు అది ఇదని రకరకాల. అది ఓకే అడిగారు కాబట్టి చెప్తున్నా. ఒక ఆయనేమో జనం వస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారంటారు, ఒక ఆయనేమో అటర్ ఫ్లాప్ అంటాడు. అందుకని ఇది కొత్తది అంటున్నా. ఇప్పుడు కొన్ని వందల బస్సులు, దాదాపు ఒక 15 ట్రైన్లు రాయలసీమ నుంచి, కేవలం రాయలసీమ నుంచే దాదాపు 80-90 వేల మంది వచ్చి ఉంటారండి. కేవలం రాయలసీమ నుంచే 80-90 వేల మంది వచ్చి ఉంటారు. గత
8-9 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పెద్ద సభల్లో ఇది ఒక పెద్ద సభ. నో డౌట్. సరే, మరి వాళ్ళు సజ్జల గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ చూసి వచ్చారా లేకపోతే ఇంకోటి చూసి వచ్చారా అంటే, వాస్తవానికి రేపు మీరు ఇందాక మీరు చెప్పారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ చాలా కార్యక్రమాలు, చాలా సభలు గత సంవత్సర కాలంలో చాలా జరుగుతున్నాయి. మరి జనం కిక్కిరిసి వస్తున్నారు కదా, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు లేరు కదా. ఇప్పుడు జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను వ్యతిరేకిస్తూ బయటికి రావడానికి సిద్ధమయ్యారండి. ఇప్పటిదాకా బయటకు వచ్చిన నాయకులు కేసులు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పడ్డారు. ఇక ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. తర్వాత ఆ సభకు సంబంధించి సభ జరిగింది నిన్న, కానీ 24 గంటల ముందే మామూలుగా ఎంతమంది వస్తే ఓకే బాగా వచ్చారు అనుకుంటారో అంతమంది 24 గంటల ముందే వచ్చారండి. 24 గంటల ముందే వివిధ జిల్లాల నుంచి వచ్చారు. సరే, ఇప్పుడు ఎందుకు ఈ సభ గురించి ఇంత మాట్లాడుతున్నారు? 3132 కిలోమీటర్ల పాదయాత్ర, ఒక 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీని ఇంకో 40 సంవత్సరాలు నడపాల్సిన ఒక 40 సంవత్సరాల యువకుడు చేసిన పాదయాత్ర. 40 సంవత్సరాల వయసున్న పార్టీని ఇంకో 40 సంవత్సరాలు నడపాల్సిన 40 సంవత్సరాల యువకుడు చేసిన పాదయాత్ర. ఈ పాదయాత్రలో నడిచాడు, కింద పడ్డాడు, లేచాడు, నిలబడ్డాడు. 3132 కిలోమీటర్లు నడిచి మొదటి రోజు ఎవరైతే విమర్శలు చేశారో ఈయన నడుస్తాడా అన్నారు కదా, నడిచాడు. ఈయన ముగిస్తాడా అన్నారు కదా, ముగించాడు. ఈయన నిలబడతాడా అన్నారు కదా, నిలబడ్డాడు. ఎన్ని నిర్బంధాలు, అసలు ఆయన కోసమే జీవో తెచ్చారు కదా, జీవో నెంబర్ 1 తెచ్చారు కదా, నిలబడ్డారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పన్నిన ఒక పద్మవ్యూహంలోకి వెళ్ళి లోకేష్ గారు బయటకు వచ్చారండి. ఇప్పుడు ఈ పాదయాత్ర జరుగుతున్న క్రమంలోనే కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది నంద్యాలలో. అరెస్ట్ చేసినప్పుడు అందరూ వైసీపీ వాళ్ళందరూ ఏమన్నారు, రేపు ఎల్లుండో లోకేష్ని అరెస్ట్ చేస్తున్నారు అన్నారు. మరి ప్రభుత్వం మొత్తం తనని అరెస్ట్ చేయడానికి వ్యూహం పడిందని తెలిసి కూడా వాళ్ళ తల్లిని ఆసుపత్రిలో జాయిన్ చేయలేదే. అవినాష్ని సిబిఐ అరెస్ట్ చేయబోతుంటే అవినాష్ ఏం చేశాడు, తల్లిని ఆసుపత్రిలో జాయిన్ చేశాడు కదా. మరి లోకేష్ గారు ఆ పని చేయలేదు కదా. అలాగే ఆ 52-53 రోజులు కుటుంబాన్ని, పార్టీని, న్యాయవాదులతో సమన్వయాన్ని, అలాగనే అధికార పార్టీ రోజు చేసిన కుట్రల్ని, వీటన్నిటిని ఏకకాలంలో తిప్పికొట్టాడు కదా. ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తారు కదండి, ఒక మంచి బ్యాట్స్మెన్ ఎవరంటే వికెట్ పడకుండా బ్యాటింగ్ చేసేవాడు మంచి బ్యాట్స్మెన్. అలాగే కబడ్డీలో ప్రత్యర్థికి దొరకకుండా ఆడేవాడు కోత పెట్టేవాడు మంచి ఆటగాడు. మరి 53 రోజులు చంద్రబాబు గారు లోపల ఉన్న రోజుల్లో ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా లోకేష్ గారి అరెస్టు గురించి ఏం మాట్లాడారు, ఏం జరిగింది, ఏం మాట్లాడారు, ఏం జరిగింది? అందుకే నేను అన్నాను, ప్రభుత్వం పన్నిన ఆ పద్మవ్యూహం లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. సభ గురించి నేను చెప్తున్నా, లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ సభకు సంబంధించి నంబర్ 1 స్పందన చెప్తానండి. నంబర్ 1 స్పందన, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు మెజారిటీ అండి. ఎందుకు అంటే ఇక్కడ బస్సులు ఏర్పాటు, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో చాలా బస్సులు శబరిమల వెళ్ళిపోయాయండి. ఆ తర్వాత బస్సులు బుక్ చేస్తున్నప్పుడు ముందు ఇస్తానని 3 రోజుల తర్వాత మళ్ళీ ఇవ్వనన్నారు. ఆ తర్వాత వరుస బస్సులు బుక్ చేస్తున్నప్పుడు ముందు వాళ్ళు ఇస్తానంటే, ఇప్పుడు బస్సు బుక్ చేస్తే వాళ్ళకి వ్యాపారం అండి, డబ్బులు వస్తాయి ఆర్టీసీకి, ఏ ఆర్టీసీకి అయినా సరే. కానీ ఇక్కడున్న ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల తర్వాత వాళ్ళు కూడా ఆగిపోయారు. ఆ తర్వాత ఏమైందంటే, నేను ఒక 2 ఏళ్ల క్రితం చూశానండి, ప్రకాశం జిల్లాలో ఒంగోలు దగ్గర మహానాడు జరిగినప్పుడు ఏం దొరికితే వేసుకొని వెళ్ళిపోయారు, బైకు, కారు, ట్రాక్టరు, ఏం దొరుకుతుంది. అదే విధంగా నాకు తెలిసి ఇక్కడ నిన్న ఒక 6.5 నుంచి 7.5 లక్షలు వచ్చింటారు. 6.5 నుంచి ప్రతాప్ గారు చెప్పారు కదా, లోపల ఎంతమంది ఉన్నారో బయట ఎంతమంది ఉన్నారు అని.
జనానికి సంబంధించినంత వరకు చాలా పెద్ద సభ అండి. అన్నిటికీ మించి ఆ సభ 6 లక్షలు 7 లక్షలు అంటే అటు జలసంద్రం ఇటు జనసంద్రం. ఇప్పుడు అన్నిటికీ మించి ఇప్పుడు చర్చించాల్సింది ఏంటంటే ఆ సభ యొక్క ప్రభావం ఏంటి. ఆ సభ ఒక ప్రభావం ఏంటి అంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి వ్యవస్థలన్నిటినీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అని ఆ సభ నిన్న తెలియజేస్తుంది. రైట్. తర్వాత మరి ఎందుకు ప్రభుత్వం ఇంత స్పందిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పర్యావరణం మీద చాలా శ్రద్ధ ఎక్కువ అండి. సాధారణంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ప్రతి ఇంట్లో 2 బుట్టలు ఇస్తున్నాయి, 2 డబ్బాలు ఇస్తున్నాయి. అలాంటి డబ్బాలు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్లో 175 ఉన్నాయి. ఆ 175లో కొన్నిట్లో తడి చెత్త, కొన్నిట్లో పొడి చెత్త ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ తడి చెత్తను తీసి పొడి ఈ డబ్బాలో చెత్త ఆ డబ్బాలో చెత్త ఈ డబ్బాలో వేసి ఆయన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేసే పనిలో ఉన్నాడు ఆయన. ఇది మా వెంకటేశ్వరరావు గారు ఏమంటారంటే చిలకలూరుపేటలో పర్యావరణం చిలకలూరుపేటలో చూసుకోవాలి, వాళ్ళు వచ్చి గుంటూరులో పర్యావరణం చూడటం ఏంటి అంటారు. సరే, ఓకే. ఇదంతా తడి చెత్త పొడి చెత్త. వికే గారు ఇక్కడ ఒక్క పాయింట్ విషయం అండి. చెప్పండి, పట్టాభి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు చిలకలూరుపేట గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కదా. ఇప్పుడు అదేవిధంగా ప్యాకేజీల గురించి కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి చిలకలూరుపేటకు వచ్చినటువంటి కొత్త హీరోయిన్ అక్కడ ఇస్తున్నటువంటి ప్యాకేజ్ ఏంటంటే దాదాపు 150 బుల్లెట్లు అంట. ఏది పార్టీలో ఉన్నటువంటి కింద స్థాయి నాయకులు కానీ ఇంపార్టెంట్ వాళ్ళకి కానీ 150 బుల్లెట్లు కొంటా ఉందంట, ఆర్డర్ ఇచ్చిందంట. అంటే అది అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకేజ్ అనమాట. ఇక్కడ వాళ్ళు నేనేం చెప్తా ఉన్నా అంటే, అమ్మా నువ్వు 150 బుల్లెట్లు నువ్వు కొంటా ఉన్నావు గుంటూరు 2లో, మేము గుంటూరు 2లో మేము ఒకే ఒక్క బుల్డోజర్ కొంటా ఉన్నాం. నువ్వు 150 బుల్లెట్లు కొను, మేము ఒక్క బుల్డోజర్ కొంటాం, నీ పార్టీని తొక్కుకుంటూ వెళ్తాం, అది మాత్రం కన్ఫర్మ్డ్. నీ 150 బుల్లెట్లు మా ఒక్క బుల్డోజర్ ముందు ఏమాత్రం నిలబడితే చూద్దాం. రైట్. విల్సన్ గారు, నిన్నటిది ఎన్నికల శంఖారావంగా చాలా మంది పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. దాన్ని చూస్తే కూడా మనకు అలాగే అనిపిస్తుంది. టీడీపీ జనసేన పార్టీలు సంయుక్తంగా పూరించిన శంఖారావంగానే కనపడుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట కూడా అన్నారు, బీజేపీ కూడా కలిసి వస్తుందని, కలిసి వచ్చి ఆశీర్వదిస్తుందని కోరుకుంటున్నా, ఆశిస్తున్నా అని డయాస్ మీద మాట్లాడారు కదా. సో నిన్నటి సభ ఎన్నికల శంఖారావమే అయితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరగల వ్యాప్తంగా మొత్తం మీద ఎలా ఉంటుంది? ప్లీజ్ వైండ్ అప్. ఎస్ వికేట్ గారు, నిన్న సభ విజయవంతం కావడానికి కారణం మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. కానీ సభ విజయవంతం అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వద్దు బాబు అని ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది కాబట్టి రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి ప్రతిపక్షాల సదస్సులు పెడితే అవి మేము పెట్టా వస్తున్నారు, వాళ్ళు పెట్టా వస్తున్నారు, వాళ్ళలో ఒక తిరుగుబాటు స్టార్ట్ అయింది. నేచురల్ గానే ఇది ఒక సహజమైన తిరుగుబాటు ప్రక్రియ. దాన్ని ఏంటంటే తక్కువ చేసి చూపాలనేది మీరు అన్నారు. ప్రెస్టేషన్ ఉంది వాళ్ళకి, తర్వాత F3 F4 అన్నింటిలో ఉన్నారు వాళ్ళు. అది అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఏ వైసీపీ సంబంధించి ఏ నాయకులైనా సరే ప్రెస్టేషన్ లో ఉన్నారు. అంత అవసరం లేదు, ఎందుకంటే మీరు కూడా సభ పెట్టుకోవచ్చు, మళ్ళీ మీ వెనక జనం ఉంటే చూపించుకోవచ్చు. కానీ మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి ప్రతి ఊరు నుంచి జనం వస్తున్నారు, వాళ్ళకి తోచిన వాహనాల్లో వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మీరు అడ్డుకోవడమే మీ బలహీనత. ఒక అలా అనుకోవడం అంటేనే మీరు భయపడుతున్నారు అర్థం. అసలు రాజకీయాల్లో భయం ఎందుకండి? మీ సత్తా మీది, ఎవరి సత్తా వాళ్ళది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆశించారు బీజేపీతో కలిసి ముందుకెళ్తే బాగుంటుందని. ఎస్, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ కాబట్టి మేము ఢిల్లీలో నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం తీసుకుని దాన్ని బట్టే మేము ముందుకెళ్తాం. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారని జరగకపోవచ్చు. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం మా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, దాని మీద మేము ముందుకెళ్తాం. కానీ ఇక్కడ ఏంటంటే నేచురల్ గానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటారు. అనేక సందర్భాల్లో సెల్ఫ్ గోల్ వేసుకోబట్టే ఆ సెల్ఫ్ గోల్ అన్ని కూడా ఈ రోజు ప్రతిపక్షాలకి ఒక వరమైనది. ఆయన ఏం చేశాడు? ఆయన ఈ రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల అప్పులు చేశాడు. ప్రజలు రియాక్షన్ రాదా? అమరావతిని పడకే ఇచ్చారు, ప్రజలు రియాక్షన్ రాదా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ మూసేశాడు, ప్రజలు రియాక్షన్ కదా? అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇవ్వకుండా కేవలం వాలంటీర్లతో గడపాలనుకుంటున్నాడు. అది
రియాక్షన్ కాదా? ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి. అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి అవన్నీ కారణాలు అవుతాయి. ఇన్ని కారణాలు ఉన్నప్పుడు జనం రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తారు, అడ్డుకోనే క్రమంలో ఫెయిల్ అవుతుంటారు. నేచురల్ గా ఏంటంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగా మా సంక్షేమ కార్యక్రమాలు గొప్ప అనుకుంటే వాళ్ళు జనాలకు పోవచ్చు. సంక్షేమం ఎక్కడ చేసి వచ్చారు కాబట్టి మీరు మళ్ళీ అధికారులకు వస్తా అనుకుంటారు. మీరు అమ్మ ఒడిని మీరే అదే సంక్షేమం అనుకుంటారు, అదేదో ఉంది పప్పు, ఇదే పప్పు అనుకో, ఇదే చారు అనుకో, ఇదే చికెన్ అనుకో, ఇదే మటన్ అనుకున్నట్టుగా ఉంది. కాబట్టి మీరు ఏమి చేశారో దగ్గర ఒకటి ఉండాలి కదా. తర్వాత మీరు తీసుకున్న ప్రతి స్కీమ్ ఒక స్కామే కదా. మీరు 6 ఎకరాల స్థలం ఇచ్చారు, ఆ స్థలం ఇచ్చే క్రమంలో మీరు ఎమ్మెల్యేలందరూ మీ లబ్ధాలు అయ్యారు కదా. వాళ్ళందరూ కూడా లబ్ధాలు 6 ఎకరాల స్థలం వాడా, లేకపోతే ఎమ్మెల్యేనా 10 లక్షలు ఖరీదు చేసే స్థలాన్ని 30 లక్షల రూపాయలు అమ్మించినప్పుడు ఎవరికి లాభం కలిగింది? ఇవన్నీ ఇక్కడ ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది కదా. కాబట్టి ఏ వర్గ ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ? కాబట్టి రాష్ట్రాన్ని లూటీ చేసి ఇసుక పేరుతో, మద్యం పేరుతో, మైనింగ్ పేరుతో లూటీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కావాలని ఎవరు అనుకుంటారు? కాబట్టి నేచురల్ గానే ప్రజల్లో ఒక తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు జనం రోడ్డు మీదకి రావడం కారణం అవుతుంది. అందులో భాగంగానే ఏగోళ సదస్సు కూడా సక్సెస్ అవ్వచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కోసం వచ్చారన్న కూడా వాళ్ళ బలహీనతకి బాగుందని నిదర్శనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళతో కలిసి మేము జర్నీ చేస్తా ఉంటున్నాడు అన్నప్పుడు నేచురల్ గా వాళ్ళ పార్టీ ఇద్దరు కలిసి మిత్రులైనప్పుడు ఒకరి కోసం ఒకరు భార్య గొప్ప, భర్త గొప్ప కాదు అని చెప్పి ఎట్టంటారు వీళ్ళు? భార్య భర్తలు అంటే కుటుంబం అంటే ఇద్దరు ఒకటే కదా. ఇద్దరికి సమానమైన భాగస్వామ్యం ఉందనుకున్నప్పుడు వాళ్ళిద్దరిని రెస్పెక్ట్ చేస్తుంది సొసైటీ. ఈ రోజు పవన్ కళ్యాణ్ కోసం జనం వస్తే రావచ్చు, దాని మీద అంత సంబరపడాల్సిన అవసరం ఏముంది? అదే సమయంలో వీళ్ళ బలహీనత అనేది అనేక సందర్భాల్లో స్పష్టమైంది కదా. ఎక్కడ పెట్టా సరే ఇప్పుడు మేము జరిపే సభలు కూడా జనం వస్తున్నారు అంటే ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ప్రజలు రియాక్షన్ స్టార్ట్ అయింది. రియాక్షన్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఏది యేసుక్రీస్తు పేరుతో సిలువలు మోసినా, లేకపోతే ఇంకొక పేరుతో మీరు నజరాలు ఇచ్చిన జనం నమ్మరు. ఈ రోజు రాష్ట్రం అనేది ప్రతి ఒక్క ఇంటి మీద 5 లక్షల అప్పు ఉంది, 5 నుంచి 7 లక్షల అప్పు. ఎవరు తీస్తారు? జగన్మోహన్ గారు తీరుస్తారా? మరి ఈ రోజు మీకు సంబంధించిన అన్ని సంస్థల్లోనూ కోట్ల రూపాయలు పోగుపడ్డాయి. మరి ప్రజలకు ఏం పోగుపడ్డాయి? ప్రజలు ఎవరు సంపన్నులు అయ్యారా? ప్రజలకు ఏమన్నా ఆశ ఉందా? ఎక్కడి నుంచి మన బిడ్డలు ఇతర ప్రాంతాలకి వెళ్తున్నారంటే అర్థం ఏంటి? పైగా మేము ఉత్తరాంధ్రకి మేము రాజధాని అంటారు. ఉత్తరాంధ్ర నుంచే కదా సక్సెస్ అయింది, అక్కడి నుంచే కదా ప్రజల రియాక్షన్ కూడా వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సంబంధించిన అనుయాయులు కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు తడి చెత్త పొడి చెత్త అంటే అయితే వాళ్ళని చెత్త పోల్సను కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి నిదర్శనాలు. ఎందుకంటే ఆయన ఓడిపోవడం డిసైడ్ అయ్యాడు కాబట్టి నేచురల్ గా ఒక నియోజకవర్గంలో 5 ఏళ్లు పనిచేసిన ఒక ఎమ్మెల్యే నేను ఇంత బాగా పనిచేశాను, నేను దళితులకి మేలు చేశాను, బీసీలకి మేలు చేశాను చెప్పి మళ్ళీ ఎలక్షన్ లో పోతాడు. నేను పులివెందులు వదిలేస్తాడు రేపు చెప్పమానండి. పులివెందులు వదిలేసి ఇంకో నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారంటే ఆయన 100% ఫెయిల్యూర్ కింద లెక్క. మరి అదే ఫెయిల్యూర్ ఆయన ఫెయిల్యూర్ రేపొద్దున ఇతరులకు రాదా? అక్కడి నుంచి రజనీకి రాదా? లేకపోతే రాంబాబుకు రాదా? లేకపోతే ఈ రోజు మెరుగు నాగార్జున రాదా? పైగా వాళ్ళని అవమానించినట్టు కదా నియోజకవర్గాలు మార్చినట్టు. అంటే వాళ్ళు పని చేయలేదు మీరు ఒప్పుకుంటున్నారా? ఎవరు చెప్పారు ఆ ఫార్ములా? మీరు ఆ నియోజకవర్గం ఓడిపోయినా గెలిచినా ఆ ప్రజలతో 5 ఏళ్ళు ఎమోషన్ బాండింగ్ ఉంటుంది. ఆ ఎమోషన్ బాండింగ్ మీరు తల్లి పేరు కట్ చేసినట్టు కట్ చేసి సింపుల్ లాజిక్ కదా. సింపుల్ లాజిక్ కదా. 2.5 సంవత్సరాలకి ఉన్న మంత్రులు సగం మందికి పైగా సరిగా పనిచేయలేదని మార్చేసి కొత్త వాళ్ళు పెట్టుకున్న ఆయన అప్పుడే ఎమ్మెల్యేల పనితీరు కూడా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు దాదాపు 100 మంది ఎమ్మెల్యేలని తీసేస్తున్నారు, కొత్త వాళ్ళు ఇస్తున్నారంటే ప్రజలకు అర్థమైపోయినట్టే కదా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కదా. వాళ్ళకుండే ఎమోషన్ ప్రజలతో ఉంటదండి. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే లెక్క లేకపోతే మనం ఏం చేయలేము. ప్రజలతో ఎమోషన్ ఉంటది, కుటుంబంతో ఉంటది. నువ్వు ఎందుకు తెచ్చేస్తావు? పులివెందులతో ఎంత ఎమోషన్ ఉందో మెరుగు నాగార్జున వేమూరులో ఉండదా? నేను మొన్న మన వేమూరు నియోజకవర్గంలో వికసిత భారత కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు నాగార్జునకి అయితే బాగుండేది, నాగార్జున తీసేస్తున్నారని అనుకుంటున్నారు. అదే ఇతర నియోజకవర్గాలు అనుకుంటున్నప్పుడు అర్థం ఏంటి అంటే ఈ రోజు ఆయన పేరు నాని వచ్చేసి టీవీలోకి వచ్చేసి చెప్తుంటాడు మేము జగన్ అన్న పిచ్చి ఉంది, పెచ్చ ఉంది, వీళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. ఆ పెచ్చతో మేము ఆయన ఏం చెప్తే చేస్తామంటే ఇంతకంటే బాగుదారిద్ర్యం ఉంది. జగన్ మీద పెచ్చ ఉంటే మీరు ఏం చేయాలంటే ఆయన సంబంధించి ఏదైనా మచ్చలు అయితే ఉంటాయి కదా కింద రాసుకొని తిరగచ్చు, మాకు అభ్యంతరలే, ముఖం మీద కూడా వేసుకోవచ్చు జై జగన్ అని చెప్పని మీరు రాసుకోవచ్చు. కానీ మీ నియోజకవర్గం మేము మారుస్తున్నారంటేనే అవమానించినట్టు. అది ఈ పని ఎవరు చేసినా తప్పే అంటా నేను. కాబట్టి ప్రజలతో ఎమోషన్ కనెక్టివిటీని దెబ్బతీసే ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తలమునకలు అయిపోయాడు. ఆయన ఆఖరికి విశాఖ రైల్వే జోన్కు స్థలం ఇవ్వమన్నా కానీ ఎవరి పరిస్థితి ఉంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఏంటి నీకు విశాఖ రైల్వే జోన్ మీద ప్రేమ లేదు, అమరావతి మీద ప్రేమ లేదు, అదేవిధంగా
దాన్ని ఏమంటారు, మన పవర్ మీద ప్రేమ లేదు. ఎవరి మీద ప్రేమ ఉంది? ఎవరి మీద ప్రేమ ఉందంటే కేవలం డబ్బు మీద ప్రేమ ఉంది. Right. కాబట్టి ఆ డబ్బుని అది సాధ్యం కాదు. యా, సో మొత్తం మీద ఈ సభ ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్రం అటు రాయలసీమ మీద కానీ, ఇటు కోస్తా మీద కానీ, ఇటు సభ జరిగిన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని అర్థమవుతుంది. అయితే వైసీపీ వైపు నుంచి వస్తున్న కామెంట్స్ కానీ, లేకపోతే క్రిటిసిజం, విమర్శలు కానీ, లేకపోతే ఎన్ని క్రియేటివ్ అంటే ఏదో ఒకటి అనకపోతే సైలెంట్గా ఉన్నారు అని అంటే ఏమనుకుంటారో జనం అన్నట్టుగా కనబడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదు అనేది ఓవరాల్గా మనకు వ్యక్తమవుతున్న అభిప్రాయం. సో ఇది వాళ్ళ డిబేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు అండ్ విల్సన్ గారు, వెంకటేశ్వర గారు, పట్టాభి